3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, జిల్లాకు అధ్యక్షుని చేసింది, విప్పుని చేసింది. ఇంకా ఏం చేస్తే పార్టీ వీళ్ళకి ఇంకా చేసిందన్న సంతృప్తి కలుగుతుంది అన్న ఒక ఈరోజు వాదన వినిపిస్తుంది. ఏం చేస్తే మీరు పార్టీ మారుకుంటూ ఉంటారు? ఎన్నికలప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని స్వీకరించి ప్రజలను గెలిపించేటువంటి ప్రయత్నంలో ఉండాలి. కానీ ప్రజలను గెలిపించే ప్రయత్నం కాదు కదా, ప్రజల పక్షం వహించి కొట్లాడేటువంటి స్పిరిట్ను కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీతో బలంగా పోట్లాడగలదనే నమ్మకంతో మీరు ఈ పార్టీలో జాయిన్ అయ్యారా? తెలిసి మళ్ళీ నేను తప్పు చేయడం కరెక్ట్ కాదు అనే ఆలోచనతోన. అసలు ఆ రోజు ఫామ్ హౌస్లో బెడిసి కొట్టడానికి కారణం ఏంది? మీకు ఇస్తామన్న ఏంది ఫామ్ హౌస్ అంశాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి బరువు మీకు లేకుండా ఇప్పటికే అయిపోయింది ఆది గారు. ఎందుకంటే మీకు 100 కోట్లు ఇస్తామన్నారా? ఇప్పటికీ బండి సంజయ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. బీజేపీ ఏది ఒక సిబిఐకి సంబంధించిన వ్యవహారంలో కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను మేము జైల్లో పెట్టిస్తామని చెప్పిన వాళ్ళు కానీ ఈరోజు ఎవ్వరు కూడా బీజేపీ ఆ యాక్షన్ తీసుకోవట్లేదని డైరెక్ట్గా రేవంత్ రెడ్డే మాట్లాడుతున్నాడు. ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి పేల్చడం అని అంటే అది ఖచ్చితంగా ప్రజలు అంత అవివేకులు కారు. బీజేపీ మొన్న నరేంద్ర మోడీ కూడా తెలంగాణ తల్లిని చంపి పిల్లని బతికించారు అని తెలంగాణ విషయంలో ఎప్పుడు చూడు ఆయన ఒక విద్వేషం పలుకుతున్నాడు. ఎందుకు అనుకోకూడదు తల్లిని చంపి పిల్లని బ్రతికించిండ్రు అనేది. ఇప్పుడు రేపు ఒకవేళ బనకచెర్ల కనుక జరిగే పరిస్థితి ఉంటే గువ్వల బాలరాజు ఎలాంటి నినాదం ఎత్తుకుంటారు? గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పార్టీ పక్షాన పోరాడతాడా, ప్రజల పక్షాన పోరాడతాడా? ఎప్పుడైనా నా పంత పార్టీల కంటే ఎక్కువ ప్రజల పక్షాన ఉంటుంది. బీజేపీ పార్టీయే నా సర్వస్వం అనుకున్న రాజా సింగ్ బీజేపీ పార్టీలో ఇంక ఈ ప్రజలకు ఏం జరగదు, ఇది ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పార్టీని సంకనాకిస్తున్నారు. మీరు లైవ్లో ఇప్పుడు కూడా మీరు రాజా సింగ్ ఫోన్ కనెక్ట్ చేస్తే బీజేపీ పార్టీలకు ఇప్పుడు కరెక్ట్గా పోయారు అంటారు. ఎందుకు అంటే ఆయనకు కూడా కొన్ని దళిత దూర లక్షణాలు ఉన్నాయి, చెప్పులు ఇడిచి బయటికి రమ్మని పార్టీకి పోయారు అని విమర్శలు చేస్తారు. అనేటోడు ఎంతవరకు కరెక్టు? మనకి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. డాక్టర్ లీడర్ గువ్వల బాలరాజు నిత్య యవ్వన పోరాటం, తెలంగాణ ఉద్యమంలో ఎగిసిన ఒక ఉద్యమ కిరీటం, స్వయం కృషితో నిత్యం పట్టుదలతో పైకొచ్చిన నాయకత్వం, అచ్చంపేటకే వన్నె తెచ్చిన రాజకీయం. కానీ ఒక్కసారి ఓటమితోటి మొత్తం రాజకీయ చరిత్రను మార్చేసిన చాణక్యం. ఇప్పుడు భారత్ కోసం, భవిష్యత్ కోసం అంటూ భారతీయ జనతా పార్టీలో చేరారు. మరి ఈ భారత్ కోసం, భవిష్యత్ కోసం ఏం చేయబోతున్నారు, ఆయన ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. సో అన్న, మీరు 17 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం, దాదాపుగా ఉద్యమ కాలము, పార్టీ కాలము చూస్తే 2001 నుంచి ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఒక్కటేసారి పార్టీని వదలడానికి, ఓటమికి ఇంత పార్టీ మారాల్సిన అవసరం ఉందా? ఒక్క ఓటమి కాదు, 2 ఓటములు. నా పొలిటికల్ కెరియర్ బిగినింగే ఓటమితో మొదలైంది. నేను 2009లో ఎమ్మెల్యే కావాల్సినటువంటి వాడిని పార్టీ ఆదేశం మేరకు ఎంపీగా పోటీ చేసి త్రుటిలో ఓటమి పాల్గొనడం జరిగింది. ఓటమితో నా కెరియర్ బిగిన్ అయింది. మన ఓటమితో నా ఆలోచనల్లో మార్పు రావడం జరిగింది. సో పార్టీ జనరల్గా పార్టీ మారితే పార్టీలో మాకు అసంతృప్తి ఉంది, పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. గువ్వల బాలరాజు విషయంలో ఎంపీగా టికెట్ ఇచ్చింది, 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, జిల్లాకు అధ్యక్షుని చేసింది, విప్పుని చేసింది. ఇంకా ఏం చేస్తే పార్టీ వీళ్ళకి ఇంకా చేసిందన్న సంతృప్తి కలుగుతుంది అన్న ఒక ఈరోజు వాదన వినిపిస్తుంది. ఏం చేస్తే మీరు పార్టీ మారుకుంటూ ఉంటారు? కేసీఆర్ గారు చెప్పిన మాటను పాటిస్తే పార్టీ మారకుండా ఉండేవాడిని. కేసీఆర్ గారు చెప్పిన మాట ఏందో మీకు ఉండుండొచ్చు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అంటూ ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి గెలిపే ప్రామాణికంగా ఉంటుంది. కానీ గెలుపోవటంలో అనేది ఎన్నికల సమయం ఒక 2 నెలలు, 3 నెలలు, 1 నెల
అంత మాత్రమే ఉండాలి. కానీ ప్రతి నిమిషం కూడా రాజకీయ కోణంలోనే గెలుపు ఓటముల యావతోనే ఉండడం అనేది రాజకీయ పార్టీలకు కానీ సమాజానికి కానీ శ్రేయస్కరం కాదు. కాబట్టి రాజకీయాల్లో గెలుపోటములను ఓటర్ మహాశయులు నిర్ణయిస్తారు. కానీ రాజకీయ పార్టీల పంతా ఏ రకంగా ఉండాలంటే ఎన్నికలప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని స్వీకరించి ప్రజలను గెలిపించేటువంటి ప్రయత్నంలో ఉండాలి. కానీ ప్రజలను గెలిపించే ప్రయత్నం కాదు కదా, ప్రజల పక్షం వహించి కొట్లాడేటువంటి స్పిరిట్ను కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దానివల్లనే నేను నా పంతాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీతో బలంగా పోట్లాడగలదనే నమ్మకంతో మీరు ఈ పార్టీలో జాయిన్ అయ్యారా? అది కాదు, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ లేదంటే అధికార పార్టీలోకి వెళ్తే తప్పకుండా నాకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంది, పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చి విఫలం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి తెలిసి మళ్ళీ నేను తప్పు చేయడం కరెక్ట్ కాదు అనే ఆలోచనతోన ఒక జాతీయ భావము, ఒక క్రమశిక్షణతో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ దేశం కోసం, సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం ఆలోచిస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా ఆర్థిక మాధ్యంతో అతలాకుతలం అవుతూ ఉంటే మోడీ గారు తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం కారణంగా ఒక పక్క దేశానికి రక్షణగా ఉంటుంది, మరో పక్క సమాజంలో ఉన్నటువంటి వారి సిద్ధాంతమే అంత్యోదయ, సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలను వైదొలగించే ప్రయత్నంలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి గాను ఆకర్షితున్నాయి. నేను బీజేపీ అవుతేనే బాగుంటుంది అనే ఆలోచనతోనే చేరడం జరిగింది. సో మీరు బీజేపీ పార్టీలకు పోవడానికి మీరు చెప్తున్న సిద్ధాంతాలు బాగున్నాయి. కాకపోతే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మోయినాబాద్ ఫామ్ హౌస్ ఒక ఇష్యూ జరిగింది. ఆ ఫామ్ హౌస్లో ఎవరైతే ఉన్నారో గువ్వల బాలరాజు, ఒక హర్షవర్ధన్ కానీ, ఒక రేఖా కాంతారావు కానీ, వీళ్ళందరినీ పార్టీ మార్చడంలో భాగంగానే ఈ ఆపరేషన్ జరిగింది. అందులో భాగంగానే గువ్వల బాలరాజు కూడా బీజేపీలోకి వెళ్ళారు. వాస్తవానికి ముఖ్యమంత్రి జిల్లాల నుంచి ఉన్న వ్యక్తి పార్టీ మారితే ముఖ్యమంత్రి వైపు వెళ్లకుండా బీజేపీ వైపుకి వెళ్ళడానికి కారణం ఆ రోజు జరిగిన మంత్రాంగమే అంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తరహాలో వ్యవహరిస్తే, ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా వ్యవహరిస్తే తప్పకుండా ఆలోచించేవాన్నేమో. కానీ ఈరోజు ఏ ఎండకా గొడుగు పడుతూ, నోటికొచ్చిన పదజాలంతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను విస్మరిస్తూ, మళ్ళీ నేను ఇంకొకసారి నేనే 34 వరకు ముఖ్యమంత్రిగా ఉంటా అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి ఎట్లా ఉంటుంది అవకాశం? ఈరోజు నిజమే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నా సొంత నియోజకవర్గం, వారు బేసికల్గా నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు వారు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కానీ ప్రతి సందర్భం ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే నేను కలవలేదు, మేము ఎక్కడ తారసపడలేదు. ఒకవేళ ఎక్కడన్నా ఫంక్షన్స్లో కనిపించినా వారు నన్ను చూసి ఉండొచ్చు, నేను వారిని చూసి ఉండొచ్చు, కానీ మాట్లాడే ప్రయత్నం కానీ అటువంటివి జరగలేదు. కానీ అంతకుముందు ఎక్కడ కలిసినా కానీ చాలా ఆప్యాయతగా మాట్లాడుకునేవాళ్ళం. వారు గువ్వల బాలరాజ్ మా ఎమ్మెల్యే గారు, నేను వారి ఓటర్ను అని చాలా నవ్వుతూ మాట్లాడము, ఇంట్రడ్యూస్ చేయడము, మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అన్నప్పుడు, మరి ముఖ్యంగా నేను నల్లమల బిడ్డను అని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను సాధించిన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దాదాపుగా 2400 కోట్ల రూపాయలతో సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా అని మాట్లాడుతున్నటువంటి చాలామంది ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు విషయంలో నోరు మెదపడం లేదు. అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు. బీఆర్ఎస్ పార్టీ నేను గెలిచిన తర్వాత 2014లో నేను గెలవక ముందు నుంచి కూడా పదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కేసీఆర్ గారికి వివరిస్తూ వచ్చేవాడిని. మీకెందుకు సర్వరోగాన్ని నివారణి జిందా తిలిస్మాత్, మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఉందాం. మన ఎజెండానే, మన ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కదా. ఖచ్చితంగా మనం అదే దిశగా ముందుకు పోదాం. అచ్చంపేట దరిద్రం మొత్తం వైదొలుగుతుంది. మనం గెలవాలి. మనకున్నటువంటి కృష్ణా జలాల్లో మన వాటాను దక్కించుకుందాం. మన ఎదలపైన పారుతూ ఉంది కృష్ణ, ఇంకా తాగడానికి నీటికి కూడా నోచుకునేటువంటి పరిస్థితి, వ్యవసాయానికి పక్కన పెట్టు అని మాట్లాడుకున్నటువంటి సందర్భాలు, వాటిపైన పాటలు పాడడము, మా ప్రాంతంలో కూడా కళాకారులు అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి సమస్య, అక్కడ ఉన్నటువంటి వనరుల గురించి అద్భుతంగా వాదన వినిపిస్తూ పాటల రూపంలో వాళ్ళ కళలను ప్రదర్శిస్తూ తెలిపేటువంటి ప్రయత్నం చేసిండ్రు.
కేసీఆర్ గారికి ఇవన్నీ విషయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ నాకు బాగా గుర్తు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజు నేను కేసీఆర్ గారి వెంట నేను అక్కడికి ఆ జిల్లావాసి కానప్పటికీ ఆ జిల్లా ప్రజాప్రతినిధి కానప్పటికీ మంత్రిని కానప్పటికీ నాకేం అక్కడ వెళ్ళడానికి హోదా లేనప్పటికీ కేసీఆర్ గారే ప్రత్యేకంగా కొంత యువకులు మీరందరూ రావాలని చెప్పేసి నన్ను ప్రత్యేకంగా తన వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళే సమయంలో నేను మాట్లాడడం జరిగింది. సరే మనం అనుకున్నాం కదా దీనికి కొంచెం తొందరగా శ్రీకారం చుడితే బాగుంటుందంటే వ్యాప్కోస్ అనే సంస్థకు మనం ఆదేశాలు ఇచ్చినాం. సర్వే కూడా నడుస్తూ ఉంది కదా, మనం తొందరనే అచ్చంపేటకు వెళ్దాం, ఫౌండేషన్ వేద్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మళ్ళీ నేను ప్రజల్లో చెప్పొచ్చు కదా సార్ అంటే, అరే ఎందుకు చెప్పొద్దు, వెంబడే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పడం వల్ల దాదాపుగా 8-9 సంవత్సరాల్లో ఒక 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు. నేను 100 సార్లు చెప్పొచ్చు ప్రజలకు. కానీ ఏ రోజు కూడా వచ్చే ప్రయత్నం చెయ్యకపోగా ఆ ప్రాజెక్టు ప్రస్తావనను ఏ బడ్జెట్లో కూడా పొందుపరచకుండా ఇష్టారీతిలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ వస్తూ ఉంటే నేను పట్టుబట్టి ఒక దశలో నేను నా సతీమణి మా పిల్లలమందరం కూడా అమెరికా టూర్ వెళ్ళడానికి అన్ని టికెట్స్ బుక్ చేసుకున్నాం, అన్నీ కూడా మేము సిద్ధమైనాం. కానీ ఒక బడ్జెట్ మన క్యాబినెట్ సమావేశంకి సిద్ధమవుతా ఉంది ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఆ సందర్భంలో నేను వెళ్ళడానికి సిద్ధమవుతున్నా. వెళ్ళేటప్పుడు బాలరాజ్ నువ్వు వెళ్తే ఎట్లయితుంది, మనం ఈసారి బడ్జెట్ సమావేశాలు క్యాబినెట్ సమావేశం ఉంది, నువ్వు దగ్గరుండు, క్యాబినెట్లో నువ్వు కూర్చోడానికి ఉండదు కానీ నాకు కనిపిస్తూ ఉండు, నాకు అందుబాటులో ఉండు. మనము దీన్ని ఆల్రెడీ నేను సిఎస్కి చెప్పిన, సెక్రటరీ ఇరిగేషన్కి చెప్పిన, అందరికీ కూడా చెప్పడం జరిగింది. సిద్ధమైంది. మనము 2 స్టేజెస్ కింద ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఒక స్టేజ్ 1, స్టేజ్ 2 కింద. ఎందుకంటే అభయారణ్యం కాబట్టి, అచ్చంపేట అంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వల్ల కొన్ని అనుమతులు ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ప్రాజెక్ట్ ఆగితే ఒకవేళ ఏదైనా కారణం చేత ఎంటైర్ ప్రాజెక్ట్ ఆగే ప్రమాదం ఉంటుంది. మనం అమరాబాద్, పదరా మండలాలకు మాత్రమే ఆ ఇబ్బంది ఉంటుంది. మిగతా కింద ఉన్నటువంటి మండలాలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మనం స్టేజ్ 2 కింద, స్టేజ్ 1 కింద 1650 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయిస్తాను, బడ్జెట్లో పెడతా ఉన్నాం. మిగతాది మనము అప్రూవల్ కూడా వచ్చేస్తుంది, అనుమతులు కూడా దగ్గరలో ఉన్నాయి, ఇబ్బంది జరగదు అని చెప్పేసి మాట్లాడుతూ నన్ను కన్విన్స్ చేసి 1650 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. అది దాదాపుగా 9 నెలలు అయిపోయిందేమో బడ్జెట్లో నిధులు పెట్టి. ఫౌండేషన్ కోసం రమ్మని ప్రాధేయపడితే చాలా సందర్భాల్లో వెళ్దాం చూస్తున్నావు కదా, ఇబ్బంది ఎప్పుడు వారి ఇబ్బంది వారి షెడ్యూలే చెప్తూ వచ్చిండ్రు తప్ప అచ్చంపేటకు నీళ్ళు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అన్నట్టుగా వారి వ్యవహారం కనిపించింది. అయినప్పటికీ సహనంతో, ఎందుకంటే నాకు ముందే ఒక ముద్ర వేసి పెట్టిండు, గువ్వల బాలరాజు కోపం ఎక్కువ, గువ్వల బాలరాజుకి దూకుడు ఎక్కువ. నా కోపం కానీ నా దూకుడు కానీ నేను వచ్చినటువంటి నేపథ్యం నాకు ఎప్పుడు కూడా నా గుండెల్లో రగిలిస్తూ ఉంటుంది. నాకు ఉన్నటువంటి తాపత్రయము, నా లక్ష్యం అంతా కూడా నేను ఎన్నికైన దానికి సార్థకత ఉండాలంటే ఏదో ఒకటి సాధించాలనే యాంగ్జైటీ మాత్రమే తప్ప ఎక్కడ అసహనం కానీ లేకుంటే ఇంకా ఏదో ఎవరి మీద ప్రత్యేకంగా పగలేదు, ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఆ సందర్భంలో వస్తానని చెప్తూ రాకపోవడం, చివరికి ఎన్నికల కంటే ముందు, నోటిఫికేషన్ కంటే ముందు ఒక నెల రోజుల నుంచి ఫౌండేషన్ వేద్దాం సిద్ధం చేసుకోండి, పైలాన్ని అట్లుండాలని నిర్మాణం చేయండి అంటే పైలాన్ని నిర్మించడానికి సిద్ధపడ్డాం. ఒక స్థలం గురించి మళ్ళీ చర్చ పెట్టినప్పుడు మళ్ళీ ఏమైందో ఏమో, కేసీఆర్ గారు కొంచెం బిజీ ఉంది, కొంచెం మీకు అందరికీ తెలుసు కదా, ఆయనకి ఆరోగ్యం కూడా బాగుండట్లేదు, ఇదొకటి సాకులు చెప్తూ ప్రాజెక్టు ఫౌండేషన్కు వారైతే రావడం లేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎవరిని తీసుకెళ్తే బాగుంటుంది, ఇరిగేషన్ శాఖ మంత్రి వారే ఉన్నారు, ఇంకెవరిని తీసుకెళ్ళినా కొద్దిగా పెద్ద అప్లాజ్ రాదు అనుకున్నంతగా ప్రజల్లో కూడా చర్చ జరగదు అనే ఆలోచనతోన మేమందరం అంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆబ్వియస్గా కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ గారిని పంపించండి అంటే కేటీఆర్ గారిని పంపిస్తాం, ఫౌండేషన్ వేసుకోండి అంటే నాకు కొంత చదువుకున్న పరిజ్ఞానం ఉంది కాబట్టి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మనకందరూ కూడా తెలుసు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, ఐటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇరిగేషన్తో ఆయనకేం సంబంధం అని ప్రశ్నించేటువంటి ప్రమాదం, చర్చ జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ పరిధిలోనే పైలాన్ నిర్మించడం జరిగింది. వారు పైలాన్ నిర్మించి బహిరంగ సభ వేదిక ఒక 10 రోజుల పాటు
అట్టహాసంగా దాదాపుగా మీరు తెలుసు కదా బీఆర్ఎస్ బహిరంగ సభలు అంటే ఎట్లా ఏర్పాటు చేస్తావు చాలా అంత పెద్ద సభా వేదికను ఒక పక్క రోడ్డుకు ఎడమ వైపు కుడివైపు పైలాన్ను అద్భుతంగా నిర్మించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అచ్చంపేటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా రెండింటిని చూస్తూ రావాల్సి వస్తుంది. చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి స్కోప్ ఏంది అంటే చర్చకు అవకాశం ఏమి ఇచ్చిందంటే అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఓడిపోతున్నాడు కాబట్టి రావడం లేదంట అని ఒక చర్చ ప్రజల్లో జరిగింది మొదలుపెట్టిండ్రు. అది ఇంటెన్షనల్గా మొదలుపెట్టిండ్రు. ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా ఆ విషయాలన్నీ. ఆ పైలాన్ ఏర్పాటైంది అన్నీ అయిపోయినాయి. కేటీఆర్ కూడా రాలేదు. 2 గంటల సమయం ఉంది నోటిఫికేషన్కి. ఎలక్షన్ కోడ్ రాబోతూ ఉంది. 2 గంటల సమయం లోపల నాకు తెలిస్తే ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్నే. నేను ఫౌండేషన్ వేసినా దానికి శాంటిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కలిసి వెళ్ళి నేను ఆ ఫౌండేషన్ వెళ్ళడానికి ఒక ఓటర్గా నా సతీమణిని కూడా నా వెంబడి తీసుకొని వెళ్ళడం జరిగింది. కారణం ఏంటి అంటే ఒక 1 నెల రోజుల పాటు ఆమె ఉపవాసం చేసింది ఆ ప్రాజెక్టు సాధించుకోవడం కోసం. కారణం ఏంటి అని అంటే మాకు ఆ ప్రజలతో ఉన్నటువంటి మమకారం, మాకున్నటువంటి సేవ అనే భావన, అంత ఎమోషనల్గా మాకు బాండింగ్ ఏర్పడ్డది. అటువంటప్పుడు వారిని కూడా తీసుకుపోవడం అనేది సబబు అనిపించి నేను తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగా ముఖ్యమంత్రి మేము వచ్చిన వెంటనే మొదటగా అచ్చంపేట నుండే మొదలు పెడతా అని ప్రగల్భాలు పలికిండు. కానీ ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టు విషయంలో ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో మనం పనిచేయడము సాధ్యం కాదు. ఒక లక్ష్యం లేదు, ఒక ఆలోచన లేదు. ఎప్పుడు తన డబ్బు తాను కొట్టుకుంటూ నేను తొక్కుకుంటూ వచ్చిన, పడి లేచిన, నన్ను కుట్రలకు గురైనా, లేకుంటే నేను జైలుకు ఉన్నా, నేను చిప్పకూడి తిన్నా, ఇవి మాట్లాడడమే సరిపోతుంది తప్ప ప్రజలకు ఏం ఒరగబెడుతున్నామనే దానిపైన ఎప్పుడు కూడా చర్చ జరపడం లేదు. కాబట్టి నేను మీరు అన్నట్టుగా నాకేం బీజేపీలోకే రావాలని నేను నిర్ధారించుకున్నది ఏం లేదు. 2 పార్టీలతో మనం మాట్లాడినప్పుడు 2 పార్టీల వైఖరులను అర్థం చేసుకున్నప్పుడు నాకు కనిపించింది దేశ రక్షణ విషయంలో కానీ, అభ్యుదయ భావాల విషయంలో కానీ, ఏ విషయంలో కాంగ్రెస్తో కంపేర్ చేసినా జమీన్ ఆస్మాన్కు ఫరక్ ఉన్నట్టుగా ఫరక్ ఉంది. భూమి ఆకాశానికి ఉన్నంత తేడా బీజేపీ విధానాలు, కాంగ్రెస్ విధానాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఫామ్ హౌస్లో ఒక మంత్రాంగం జరిగింది. ఆ మంత్రాంగం జరిగిన నేపథ్యంలోనే మీరు ఆ మంత్రాంగం దాంతో పాటుగా మీరు బీజేపీ చేరిక విషయం అడిగింది కాబట్టి ఎస్కేపిజం అనేది ఉండదు, అది మీకు తెలుసు. నేను అవునవును. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఆ రోజు జరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆ రోజులో జరిగింది ఫెయిల్ అయింది, కాకపోతే ఈ రోజు సక్సెస్ అయింది అని ఇటీవల చెప్పుకుంటున్నారు. సక్సెస్ అయింది అంటున్నారు. ఆ రోజు మేము గువ్వల బాలరాజుని బీజేపీకి తీసుకురావడానికి ఒక మొయినాబాద్లో 100 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పదవులు ఇస్తాము. అది ఒకటే చెప్తున్నా మీకు. నన్ను టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు తీసుకురాలేదు, బీజేపీలోకి నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు కోరని కూడా లేదు. నా లైఫే నా పంతానే డిఫరెంట్గా ఇతరులతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. సాధారణంగా నేను నిజాయితీగా చెప్తా ఉన్నా, ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుండి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే ఎవరో జుట్టు పట్టుకొని వస్తేనే ఆ రిజర్వేషన్ను బట్టి మా ఆధీనంలో ఉంటారు, మేము చెప్పినట్టు చేస్తారు, ఆయన నేమ్ సేక్ ఎమ్మెల్యే ఉంటారు, మొత్తం మేమే నడిపించవచ్చు అనేది ఉంటుంది. కానీ నా విషయంలో మాత్రం అది జరగలేదు, భవిష్యత్తులో కూడా అదే అంటున్నా. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో చేరేటప్పుడు కూడా నేను 2014లో రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఎందుకంటే బిజినెస్లో బాగా రాణిస్తున్న టైంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి 4-5 సంవత్సరాలు ఇంకా బాగా బిజినెస్ని సెట్ చేసుకొని కొంత ఆర్థిక పరిపుష్టి సాధించిన తర్వాత రాజకీయాల్లో మీరు మనకు అందరికీ కూడా తెలుసు, ఎవరు ఎన్నన్నా కాదన్నా అవునన్నా కాదన్నా రాజకీయాల్లో డబ్బులు చాలా ప్రధానమైనది. కాబట్టి నేను వెళ్ళాలనుకున్నటువంటి దానికంటే ముందే మండ్రు నారాయణ రమణారావు మీకు తెలిసి ఉండొచ్చు, మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్లో ఒక యాగం చేసిండ్రు. వారు యాగశాల అంటుకున్నటువంటి సంఘటన కూడా 2008లోనో ఏమో మీకు గుర్తుండొచ్చు. వారు ఒకనొక సందర్భంలో ద్వారకా హోటల్ లక్కీ కప్పుల్లో మా ఫ్రెండ్ అతని శిష్యుడు. నేను అప్పుడు నాకేం సూపర్ స్టిషన్స్ ఉండవు, లేకుంటే నేను వర్క్ ఈజ్ వర్షిప్ అనేది నా విధానం.
అక్కడికి వెళ్ళినప్పుడు వారు నన్ను చూసిన తర్వాత నేనేమో క్యాజువల్గా ఉన్నా, అందరేమో వచ్చి వారికి కాళ్ళు మొక్కుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వారికి చాలా గౌరవం ఇస్తున్నాను. నేనేమో యంగ్ ఉన్నప్పుడు పెద్దగా ఇవన్నీ మనకి లేవు, అవసరం లేదనుకున్నారు. అవసరం లేదని కాదు, కానీ నేను నా పనులలో నేను ఫోన్లలో ఉన్నా. ఎవరి అబ్బాయి ఇంత ఫోన్లో మాట్లాడుతూ బాగా బిజీ ఉన్నట్టు అదని క్యాజువల్గా వచ్చి ఏం చేస్తావు అంటే ఇట్లా వ్యాపారం చేస్తుంటే మీ చేయి చూపించండి అని ఇట్లా చేయి లాగి నా చేయి చూసి ఎందుకు రాజకీయాలకు ఇష్టం లేదంటే నా లక్ష్యమే ఇదే పొగరుతో అనడం జరిగింది. నా అంబిషన్, నా లక్ష్యమే రాజకీయాలు, నేను ఎమ్మెల్యే కావడం అనేది నా ఆశయం అన్న. మళ్ళీ ఎందుకు వద్దు అనుకుంటున్నావు, ఎందుకు చేరడం లేదు ఏదైనా పార్టీలో అంటే ఇప్పుడు ఎవడు దేక్తాడు అని తెలంగాణ భాషలో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయింది, ఈ పిల్లోడు ఏంది ఇంత స్ట్రైట్గా మాట్లాడుతున్నాను, ఇదేంది ఏమో పదం అన్నారు, ఏంటిది ఏదంటే మమ్మల్ని ఎవరు చూస్తారు ఈ టైంలో, ఉన్నా కదా నేను, నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేం ఫెమిలియర్ ఫిగర్ కాదు అంటే అట్లెందుకు అనుకుంటున్నావు, నీకు ఎవరిని కలవాలి నువ్వు చెప్పు, నేను కల్పిస్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలుస్తావా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తావా, కేసీఆర్ గారిని కలుస్తావా, ఎవరిని కలవాలని చెప్పి నేను కల్పిస్తా అన్నారు. నేను కూడా చాలా స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకుంటా కొన్ని సందర్భాల్లో. కేసీఆర్ గారిని కల్పించండి అన్న అంటే నిజాయితీగా చెప్తా ఉన్నా, తెలంగాణ వాదం కంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే నా ఇన్బిల్ట్ ఉన్నటువంటి లక్ష్యం ఏంది, ఆలోచన ఏంది అంటే నేను ఎమ్మెల్యే కావాలని. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనో తెలుగుదేశం పార్టీలోనో చేరినట్టయితే ఎవరికో జై కొట్టాల్సి వస్తుంది, లేకుంటే ఎవరినో ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది. రైట్ రాయల్గా మనమే నిర్మించుకొని వెళ్దామని. టీఆర్ఎస్ అంటే మీకు తెలియంది కాదు, మహబూబ్ నగర్ జిల్లా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లాగానో ఉండేటువంటి వాతావరణం. ఆ టైంలో నేను టీఆర్ఎస్ కేసీఆర్ని గెలిపించానంటే అట్లెందుకు అనుకుంటున్నావు, తెలంగాణ కావాలని. నాకు తెలంగాణ కావాలనేది మా అందరికీ ఉంది, వారు రాజమండ్రి నుంచి తెలంగాణ కావాలనేది ప్రజల కోరిక, కానీ దానికంటే ముఖ్యంగా నాకు ఈ లక్ష్యం ఉంది. అక్కడికి వెళ్తే నన్ను ఎవరు మళ్ళీ నేను కింద వేరే వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళ పేర్లతో నినాదాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇట్లా చేస్తే నేను పని చేసుకుంటూ వస్తే ఈరోజు కాకుండా ఇంకో 10 సంవత్సరాలకు ఎమ్మెల్యే కాకుండా పోతానంటే ఈ ఐడియా బాగుందయ్యా, మనం వెళ్దాం నడు అని తీసుకెళ్ళాను. అప్పుడు రంజాన్ రోజులు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఒక 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళాలి, మేము అప్పుడు ఆ టైంకి వెళ్ళినాం. రమణారావు గారిని కేసీఆర్ గారు పలకరించడం, కేసీఆర్ గారిని రమణారావు గారు పలకరించడం, ఆ టైంలో నన్ను పరిచయం చేసి ఒక యువకుడిని మీకు అప్పగిస్తున్నాను సార్, మీరు బాగా వాడుకోండి ఈ అబ్బాయిని, మా ఫైర్ ఉంది అది ఇది అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఉండి బాలరాజ్ మళ్ళీ ఏంది ఎట్లా ఎక్కడ మీద అంటే నాది వనపడితే సార్, నాది ఇక్కడ ఈ రకంగా ఇచ్చి ఇట్లా చదువుకున్నాను, నేను ఇక్కడ మా నాన్న కూలీ పని చేస్తుంటే అదే దాంట్లో నేను వ్యాపారాన్ని పెంచి ఈ స్థాయికి వచ్చిన, నేను ఇంకో 4-5 సంవత్సరాలు పని చేసుకుందాం అనుకున్నా, కానీ వీరు వెంటనే మీ పేరు చెప్పేసరికి నాకు కూడా కొంత తెలంగాణ వాదం ఉంది, నాకు అన్నీ కూడా చూస్తున్నాం కదా పరిస్థితులను, ప్రజల ఆకాంక్ష గట్టిగా ఉంది, ప్రబలంగా ఉంది, కాబట్టి నేను అట్లా అనుకొని వచ్చినంటే ఏమవుతావు, ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావు అని విత్ ఇన్ ది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్లోనే అడిగాను. అంటే మళ్ళీ నేను కొంచెం క్వశ్చన్ మార్క్లో నా ఫేస్ చూసి సరే ఆలోచించుకొని రా 4 రోజుల తర్వాత అన్నారు. వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఆలోచించుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం బాలరాజు ఏంది అంటే ఎమ్మెల్యే ఎంపీ అవన్నీ తర్వాత సార్, మీరు ఏదన్నా నాకు అసెంబ్లీ సెగ్మెంట్ అప్పగించండి, నేను పని చేస్తూ పోతాను. ఎందుకంటే మనము ఎంపీ కావాలంటే పని చేయాలి కదా, పని చేయకుండా ఏడైతే ఇప్పుడు నేను బీజేపీలో కూడా నాది అదే కండిషన్ అంటే అదే విషయం చెప్పి నేను వచ్చిన, నాకు ఎమ్మెల్యే ఎంపీ కావాలనే కాంక్ష ఏం లేదు, ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా భగవంతుడి ఆశీర్వాదంతో మా తల్లిదండ్రుల దీవెనలతో. ఈ పార్టీలోకి వచ్చి నేను పార్టీకి నేను ఏమైనా ఉపయోగపడతా అంటే నాకు మీరు ఏమైనా బాధ్యతలు ఇచ్చినప్పుడు, బాధ్యతలు అంటే పని చేసే స్వేచ్ఛ ఇస్తే పని చేస్తూ పోతున్న తరుణంలో నిజంగా నేను ఫిట్ అనుకుంటే అవకాశం ఇవ్వండి, లేదు అని అంటే ఎంతోమంది మనం చూసినట్టయితే దేశం కోసం ఎన్నో త్యాగాలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకొని, తోడబుట్టిన అక్కా చెల్లెల అన్నదమ్ములను వదులుకొని దేశం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళను చాలామంది చూసినాక ప్రధాని మోడీ గారే ఈరోజు ఆ రకంగా దేశభక్తి కలిగి ఉండి ఈరోజు దేశానికి రక్షణగా ఉంటూ సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూస్తే మన త్యాగం చాలా చిన్నది. నేను ఇక్కడ నుంచి మీరు ఏ బాధ్యతలు, నాకు జమ్మూ కాశ్మీర్లో ఏదైనా బాధ్యత ఇచ్చి పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం, మన ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడం కోసం కనుక నాకు బాధ్యత ఇస్తే అక్కడ కూడా వెళ్ళి నేను పని చేయడానికి సిద్ధంగా ఉంటానని నేను ఎవరినైతే పెద్దలను కలవడం జరిగిందో అంత నిజాయితీగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను తెలియజేయదలుచుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో నాకు పదవుల కాంక్ష కాకుండా నాకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఎప్పుడైనా నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది నాకు మెదడులో నాటుకుపోయింది. కాబట్టి రాజకీయాలని పంతాయించుకోవడం జరిగింది.
దాని తర్వాత కూడా మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా ఒక డెడికేటెడ్గా అంకిత భావంతో పనిచేసేటువంటి నైజాం నాది. అంటే ఈరోజు నేను చేరినా కాబట్టి, ఇప్పుడు బీజేపీలో చేరినాను కాబట్టి అవకాశాల కంటే ఎక్కువ నా ద్వారా నేను పార్టీకి ఏ రకంగా సేవలు అందించగలుగుతా, సమాజంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా నేను ఏ విద్యార్థి సంఘమో లేదంటే దళిత సంఘాలు ప్రజా సంఘాల్లో ఎక్కడ కూడా నేను పనిచేయలేదు. సీదా డైరెక్ట్గా నేను పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగానే నేను పరిచయం అయినా. కానీ అందరూ చాలామంది నా వయస్సు లేకుంటే నా ఫైర్, నా మాట్లాడే విధానం, నా అగ్రెషన్ సందర్భం బట్టి మాట్లాడిన దాన్ని బట్టి యూనివర్సిటీ స్టూడెంట్ అనుకున్నా. నేను ఎప్పుడు కూడా ఏ విద్యార్థి సంఘాల్లో లేను. నా మోటోనే వేరుగా ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో, బోధించు, సమీకరించు, పోరాడు అనేది, వాటితో పాటుగా పలు సందర్భాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రచనలే కనుక, పుస్తకాలే కనుక చదివినట్టయితే ఆర్థిక పరిపుష్టి కూడా చాలా అవసరం. అదేవిధంగా మనల్ని మనం సంస్కరించుకోవడం కూడా చాలా ముఖ్యమని భావించినటువంటి సందర్భంగా నేను ఎక్కడ కూడా కులాలకు పరిమితం కాకుండా పనిచేస్తూ వచ్చిన. ఈరోజు గ్యాప్ ఏదైతే ఏర్పాటు చేయబడ్డదో, క్రియేట్ చేయబడ్డ గ్యాప్ ఏంటంటే దళితులకు బీజేపీకి కొంత దూరం. దళితులు అంటేనే ఏదో క్రిస్టియన్లు అన్నట్టుగా, దళితులు అంటేనే హిందుత్వానికి దూరంగా ఉన్నట్టుగా, దళితులు అంటేనే భారతీయులు కానట్టుగా, దళితుల కోసం మేమే ఏదో ఉద్ధరించినట్టుగా కాంగ్రెస్ చేస్తూ పోయింది. కారణం ఏంటంటే బీజేపీకి ఈ వర్గమే గనక చేరువైతే బీజేపీని శాశ్వతంగా తాకే పరిస్థితే ఉండదనే కుటిల ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి గ్యాప్ను పూరించడం కోసం మాత్రం మొదటగా 1-2 ఇయర్స్ నా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తా. దాని తర్వాత నాకు నమ్మకం ఉంది, ఈరోజు భారతీయ జనతా పార్టీ విధానం ఏ రోజు కూడా కులాల విషయంలో, మతాల విషయంలో ఎక్కువ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ధర్మం విషయంలో, జాతి రక్షణ విషయంలో మాట్లాడుతూ వస్తున్న దాన్ని వక్రీకరిస్తూ ఇది మతతత్వ పార్టీ అని ముద్ర వేయడము. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్నేమో కులాలకే పరిమితం అన్నట్టుగా. కానీ ఏ రోజు కూడా కులాల విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడలేదు. కుల నిర్మూలన జరగాలన్నారు. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనము రూపుమాపాలనే ఆలోచనతోన కుల వ్యవస్థ నిర్మూలించాలని ఆలోచన చేశారు. కానీ జాతి కోసం తనకున్నటువంటి కమిట్మెంట్ నాకు తెలిసి చాలా తక్కువ మందిలో ఆ కమిట్మెంట్ ఉంది. కానీ అటువంటి మహనీయుణ్ణి, అటువంటి ప్రపంచ మేధావిని దళిత వాడలకు పరిమితం చేసి ఓటేసి యంత్రాలుగా ఈ దళిత సామాజిక వర్గాలను, గిరిజన సామాజిక వర్గాలను, వారికి తోచినట్టుగా అంతెందుకు మైనార్టీ వర్గాలను కూడా దూరం ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోతున్న విధానంపై బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానమే కనుక మనం గమనించినట్టయితే ఈరోజు ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా అక్క, నా చెల్లి అని ప్రతి మహిళను ఈరోజు మోడీ గారు భావిస్తుండడానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఈరోజు త్రిబుల్ తలాక్. ముస్లిం పర్సనల్ లా విషయంలో నేను మాట్లాడడం అంత భావ్యంగా ఉండదేమో, కానీ త్రిబుల్ తలాక్ విధానం వల్ల ఎంతమంది మహిళా మనులు, సోదరిమణులు, మైనార్టీ సోదరిమణులు రోడ్డున పడుతున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మోడీ గారు ఏ ఆలోచన లేకుండా ప్రతి మహిళను గౌరవించే తత్వం వారిది. కాబట్టి ఈ త్రిబుల్ తలాక్ విషయంలో ఒక డ్రాస్టిక్ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ విధానం తప్పు అని భావించి ఒక చట్టం చేయడం జరిగింది. అంటే ఏబిసిడి వర్గీకరణ కూడా మీరు కనుక గమనించినట్టయితే, నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని, కానీ ఏ రోజు కుల సంఘాన్ని నడిపిన సందర్భం లేదు. కానీ ఏ రోజు ఏదైనా న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడినటువంటి సందర్భం లేదు. మందకృష్ణ మాదిగ గారు చేసే ప్రతి పోరాటంలో ఉడతా భక్తిగా మా ప్రజెన్సో, మా సహకారమో ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మాదిగ అయినటువంటి కారణంగా కాదు, న్యాయమైనటువంటి పోరాటం కాబట్టి. ఏబిసిడి వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తుంటే ప్రతి ఒక్కరు దాన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని మేనిఫెస్టోలో పొందుపరిచి మాదిగల ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దానికి సమస్యను పరిష్కరించేటువంటి మార్గంలో దిశగా ఎవరు ఆలోచన చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ కూడా జరిగిపోయింది. అంటే ఇట్లా ఆర్టికల్ 370 విషయంలో కానీ ఇట్లా చాలా సమస్యలకు పరిష్కారం బీజేపీ ప్రభుత్వం. బీజేపీలో చేరారు, ఇంకా బీజేపీ ఎజెండాను మీరు చెప్తున్నారు ఇప్పుడు డైరెక్ట్. బీజేపీలో చేరడానికి కారణాలు ఇవేం చెప్తున్నా. మీరు పొలిటికల్ పార్టీస్ వక్రీకరిస్తున్నట్టుగా వక్రీకరిస్తే సోషల్ పోస్ట్ కూడా ఒక పొలిటికల్ పార్టీ పక్షాన మాట్లాడుతున్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీలో చేరడానికి కారణాలు ఏందో చెప్తున్నా అది గారు. ఓకే అన్న,
ఇప్పుడు బీజేపీలో మొన్న బీసీలను అధ్యక్షుని చేస్తాము, రాష్ట్ర అధ్యక్షుని చేస్తామన్నారు. అంతకుముందు ఒక బీసీ చేరిండు, ఆయన ఈ బీసీలకు ఇక్కడ స్థానం లేదు అని కాంగ్రెస్ పార్టీకి పోయిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయిండు. అంతకుముందు దళితులు చేరారు, ఇక్కడ దళితులు అసలు నెగలడం కష్టం అని వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయారు. మొన్న ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అక్కడ అగ్రవర్ణాలకే ఈ పదవులు వస్తున్నాయి. అంతకుముందు బండి సంజయ్ కూడా బ్రహ్మాండంగా అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ అది ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు బండి సంజయ్ని తీసేశారు. ఇది బీసీల పార్టీ కాదు, దళితుల పార్టీ కాదు, అగ్రవర్ణాల పార్టీ అని మరోసారి నిరూపించుకున్నారు అని పదే పదే వాళ్ళ నియామకాలను బట్టి చెప్తున్నారు. అలాంటి పార్టీలో రేపు బాలరాజు గారికి ఏ అగ్రపీఠం ఇస్తారు, ఏం బాధ్యతలు ఇస్తారు? మీకు బాధ్యతలే లేనప్పుడు మీరు ఆ పార్టీకి చేసే సేవ ఏముంటుంది, ప్రజలకు చేసే సేవ ఏముంటుంది? ఆది గారు, నాకు తెలిసి మీకు ఈ సామాజిక కోణం వీటిపైన కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా నాలాగా చూడడానికి యంగ్ అనిపించిన సీనియర్ జర్నలిస్ట్. మీరు భారత ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరండి? నరేంద్ర మోడీ. ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు? ఆడ కూడా చాలా కాంట్రవర్సీ ఉండదు. కాంట్రవర్సీ ఉండొచ్చు, కానీ దేశం ఏమంటుంది రకంగా ఏ రకంగా వాస్తవాలు ఏందో మీకు తెలుసు కదా. కాంట్రవర్సీ చేయడంలో కాంగ్రెస్ దిట్టా. అట్లా నేను అనాలంటే ఈరోజు ఇంపోర్ట్ లీడర్షిప్ మన దేశానికి అవసరమా అని నేను కూడా మాట్లాడగలుగుతా. ఇతర దేశస్తుల లక్ష్యాలను నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా దేశంలో చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నం ఇతర దేశాలు చేస్తుంటే వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళ నినాదాలను ఈయన భుజానెత్తుకొని దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ నికార్సైనటువంటి బీసీ బిడ్డను ప్రధానిగా భారతదేశం, భారత సమాజం చేసింది. నేను కాదంటామా? రేపు బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుందా? నేనేమంటున్నా, నా వంతుగా నేను సమాజానికి సేవ చేయాలి, భారత పౌరుడిగా నా పాత్ర పోషించాలి. నాకు రాజకీయాల విషయంలో కానీ లేదంటే నేనేదో ప్రజాప్రతిగా అవ్వాలనే కాంక్ష కానీ నాకు పెద్దగా లేదు అని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నా. మీరు 1,00,000 సార్లు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం అది. ఎందుకంటే ఫర్మ్ డిసిషన్. నేను అదే ఏదో ఎన్నికల సందర్భంలో తీసుకున్న డిసిషన్ కాదు, లేకుంటే ఎవరో నన్ను టెంప్ట్ చేస్తే వచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి మీరు మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ఈ ఇష్యూ నుంచి మీరు కూడా డైవర్ట్ అవుతున్నారు కొంత. దాని విషయంలో క్లారిఫై చేయండి మొదటగా. నన్ను ఫామ్ హౌస్ కేసులో గువ్వల బాలరాజ్ రివర్స్ ఆపరేషన్ చేసిండు అనేది మీకు తెలుసు. సో ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఆ రోజు ఫామ్ హౌస్లో జరిగిన దాని నేపథ్యంలోనే బాలరాజు ఈరోజు బీజేపీలో ఉన్నారు అంటున్నారు. అది మీరు ఎట్లాగా అసలు ఆ రోజు ఫామ్ హౌస్లో బెడిసి కొట్టడానికి కారణం ఏంది? మీకు ఇస్తామన్నా ఏంది ఫామ్ హౌస్ అంశాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి బరువు మీకు లేకుండా ఇప్పటికే అయిపోయింది ఆది గారు. ఎందుకంటే ఈ విషయం అదే అంటున్నా ఇప్పటి వరకు చాలా ఛానళ్ళల్లో, చాలా యూట్యూబ్ ఛానళ్ళల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే మాట్లాడిన ప్రజలకు అర్థమైపోయింది. మీరు మళ్ళీ దాన్ని అడగడుతున్నారు, కాదనలేం కాబట్టి చెప్తున్నా. ఆ రోజు నేను కేసీఆర్ గారు రివర్స్ ఆపరేషన్కు వెళ్ళండి, మీరైతేనే చేయగలుగుతారు, మీరు ఇంకా చెప్పాలంటే కొంత హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మాట్లాడగలుగుతారు, అక్కడ వచ్చేటువంటి వాళ్ళు హిందీకి సంబంధించినటువంటి వాళ్ళు అని రకరకాలుగా మాట్లాడడం వల్ల నేను ఏది నిజంగా కూడా ఇన్డెప్త్ తెలుసుకునేటువంటి యాంగ్జైటీ కూడా నాకు లేదు. కారణం ఏంటంటే కేసీఆర్ గారిని మా నాయకుడిగా నేను భావించినప్పుడు వారు ఏ ఆదేశం ఇచ్చినా తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఒక పదం సరిపోయింది నాకు, ఒక మాట. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం, తెలంగాణను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందన్నప్పుడు మరి ఏ టాస్క్ ఇచ్చినా నేను అమలు చేసేటువంటి బాధ్యత ఒక సైనికుడిగా నాకు ఉంది. కాబట్టి నేను ఇంకా లోతుల్లోకి వెళ్లకుండా వారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది రివర్స్ ఆపరేషన్ జరిగిందా జరగలేదా, నేను అమ్ముడు పోవడానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి డిస్కషన్స్ బయటకు వచ్చినాయి, జరిగిన డిస్కషన్స్ పేపర్లలో, టీవీలలో వచ్చినాయి. గువ్వల బాలరాజు ఎట్లా వచ్చిండు, గువ్వల బాలరాజుతో సంబంధమే లేదు కానీ ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నా విషయంలో ప్రజలు అట్లా భావిస్తారనే అవకాశం లేదు. కానీ ఇటువంటి విషయాలను వాడుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు దిట్ట, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎంబడే నేను ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి సందర్భంలో పోస్టర్లు వెలిసినాయి నా నియోజకవర్గంలో, 100 కోట్ల గువ్వల బాలరాజు అమ్ముడు పోయిండు అని రకరకాలుగా ప్రచారం జరిగింది. అది కూడా నాకు కొంత నష్టం జరిగింది, జరగలేదని కాదు. కానీ నా వంతు పాత్ర పోషించిన విషయంలో కేసీఆర్ గారు సాటిస్ఫైడ్గా ఉన్నారు, నేను కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నాను. ఎందుకంటే నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించడం అనేది నిజమైనటువంటి సైనికుడి యొక్క
ఆ, లక్షణం. కాబట్టి అది నేను ప్రూవ్ చేసుకున్నా. కాబట్టి నేను అక్కడ అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేను, సిద్ధం కాలేదు. కొనడానికి నా దగ్గరికి ఎవరు రాలేరు. కానీ ఈరోజు కూడా బీజేపీలో చేరింది. నేను అమ్ముడు పోవడానికో లేకుంటే నేను ఆశించో లేదంటే నన్ను ఎవరు ప్రేరేపిస్తున్నో రాలేదు. నేను చదువుకున్నా, నాకు అవగాహన ఉంది. 20 సంవత్సరాల పాటు దాదాపుగా నేను రాజకీయాల్లో ఉన్నా. నాకు ఏం కర్మ నాకు ఎవరో చెప్తే పాటించేది. నాకు స్వతహాగా ఆలోచించే శక్తి ఉన్నప్పుడు నేను తీసుకునే నిర్ణయం తప్పైనా ఒప్పైనా భరించే కెపాసిటీ కూడా నాకు ఉంది. కాబట్టి నేను స్వతహాగా నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరినాయి తప్ప నన్ను ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు, చేరమని కోరలేదు. మీరు పార్టీ మారేటప్పుడు ఎప్పుడైనా జనరల్గా పార్టీ మారేటప్పుడు ఆ పార్టీ మీద ఒక అసంతృప్తి ఏదో ఒక కారణంతో మారుతుంటారు. ఈ అసంతృప్తిని అధిష్టానం వద్ద మీరు ఎప్పుడైనా వెలిబుచ్చడం జరిగిందా? వాళ్ళు దాన్ని వారించే ప్రయత్నం కానీ అట్లాంటిది ఏమైనా చేయడం లేదా? నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టు ఫౌండేషన్ వేయడానికి రాకపోవడమే నేను ఓడిపోవడానికి కారణమని కూడా చెప్పొచ్చు. కానీ నేను ఓటమి గురించి గెలుపు గురించి మాట్లాడితే తప్పకుండా దానివల్లనే పోయింది అనేది ఒక చర్చ మొదలవుతుంది. అది కాదు వాస్తవంగా. నేను అఫెండ్ అయినా, ఫీల్ అయినా. నేను రీజన్ ఏంటంటే నా చిరకాల ఆకాంక్ష. నేను 24 గంటలు కూడా ప్రజలకు చెప్పేది, నా ప్రసంగాల్లో కూడా మీరు కనుక గమనించినట్టయితే కృష్ణమ్మ నీళ్లతో రైతుల పాదాలను కడుగుతా అని పలు సందర్భాల్లో వందల వేల సార్లు మాట్లాడినా. అంత ధీమాగా నేను ఎందుకు మాట్లాడినంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ధైర్యం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గ్యారంటీ. కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడి ప్రజలకు ఎంతో అప్పటికీ నేను 60-70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన, కాదని కాదు నా ప్రయత్నం వల్ల. కానీ శాశ్వతంగా పరిష్కారం జరగాలంటే, వలసలు వాపసు రావాలంటే సాగునీరే శిరోధార్యమని భావించి నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ప్రభుత్వ సహకారం లేనప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కదా. నేను రాగానే ఈ ప్రాంత బిడ్డను నేను నల్లమల్ల పులిని పిల్లిని అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. వారిని ప్రశ్నించేటువంటి విషయంలో ఏ కార్యాచరణ ప్రకటించినా ఏ మాట మాట్లాడినా పెడచెవిన పెట్టడము. అంతెందుకు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక సర్పంచ్ చనిపోతే దాని విషయంలో ఏదైనా ఇష్యూ చేద్దాం, సెన్సిటివ్ అవుతుంది, అందరూ ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇంత అరాచకమైంది, ఇంత దుర్మార్గమైంది తెలంగాణలో అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఏమైనా జరిగితే మాకు ప్రధాన ప్రతిపక్షం అండగా ఉంటుందనే ఒక విశ్వాసం పెరుగుతుంది అని అంటే దాని గురించి కూడా పట్టించుకోలేరు. నేను అర్ధరాత్రి మార్చురీ దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీని చూసి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి నెక్స్ట్ డే మనం అంత్యక్రియలకు వెళ్దామంటే ఎందుకు అనవసరంగా అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బలగాలను దించేసిండ్రు. ఆ అంత్యక్రియలకు ఎవరిని కూడా వెళ్ళకుండా మీరు ఎంత దారుణ బందోబస్తే కాకుండా వారు డెడ్ బాడీని భుజాలపైన తీసుకొని వస్తారు, మోసుకొని వస్తారు. కానీ చేతులలో పెట్టుకొని గల్లీలలోకి వెళ్ళి ఆ గల్లీకి వెళ్ళి వాళ్ళకు అప్రోచ్ లేకుండా దారి లేకుండా చేసినటువంటి దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఆ బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేసిండ్రు వారు. అదే కాకుండా వంగూరు మండల్ ఉప్పునంతల మండలం మధ్యలో ఉన్నటువంటి దుందుబి వాగులో ఉన్నటువంటి అక్కడ ఉన్న సంపద, ఇసుకను అక్రమంగా దుర్మార్గంగా పెద్ద పెద్ద లారీలతోన టిప్పర్లతోన తరలిస్తూ వ్యాపారం చేసుకుంటుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా అటువంటి అవకాశం లేదు. అఫీషియల్ వర్క్స్కు అది కూడా అనుమతి ఉండి వాళ్ళు ఏమైతే పే చేయాల్సినటువంటి ఛార్జెస్ ఉంటే పే చేసిన తర్వాత రాయల్టీ కానీ మిగతా ఏదైనా విషయాలు పే చేసిన తర్వాత వాళ్ళ అవసరాలకు వాడుకునేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఎవరైనా కన్నింగ్ లెక్కలు చేసి తరలించడమో నేను పెద్దగా కాదని అనలేను. కానీ రాయల్గా బాజాబ్తాగా ఈరోజు అక్రమ రవాణా ఇసుక జరుగుతూ ఉంటే దాని గురించి పోరాటం చేసే దానికి సుముఖంగా లేకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అదే మాదిరిగా ఎస్ఎల్బీసీ దోమల్పేంట దగ్గర టన్నల్లో ఇప్పుడు పంజాబ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి పాపం ఇంజనీర్లు లేబరర్స్ అక్కడ పనిచేస్తూ చనిపోతే ఆ డెడ్ బాడీలను ఇప్పటికి కూడా వెలికి తీయలేదు అధికారు. 2 బాడీలు మాత్రమే వచ్చినాయి, మిగతా బాడీలు అక్కడే వెళ్ళిపోయినాయి. ఎవరు తీసే పరిస్థితి లేదు. దాని విషయంలో ఏదైనా కార్యాచరణ తీసుకుందాం, దీన్ని ఇంటెన్సిఫై చేద్దాం, కొంత మూమెంట్ పనికి వస్తుంది అంటే అంత దూరం వదిలేసేయండి. వాళ్ళు మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పోరాటాలకు దూరం అయింది. మరి బీజేపీ చేసిందా ఈ కార్యక్రమాలని? బీజేపీ చేసిందో చేయలేదో పక్కకు పెడితే
కాంగ్రెస్ అయితే చేయలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి చేయరు బేసికల్గా. అందుకని బీఆర్ఎస్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు. బీజేపీతోనే చేయిస్తా అనే ఒక విశ్వాసం నాకుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ బీజేపీ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల కొంత దృష్టి కేంద్రీకరించకపోయి ఉండొచ్చు. కానీ నేను వచ్చిన కాబట్టి అక్కడ నేను 2 సార్లు శాసనసభ్యుడిగా సేవలు అందించిన కాబట్టి ఏదైనా సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్యను కనుక పార్టీ దృష్టికి తీసుకెళ్తే స్పందిస్తారనే విశ్వాసం అయితే నేను వారిని కలిసినప్పుడు పార్టీలో చేరకముందు కలిసి సమస్యలు చర్చించినప్పుడు వారు నాకు విశ్వాసం కలిగించారు. మనం పార్టీ ఉన్నదే పోరాటాలు చేయడం కోసం. ఇప్పటికీ బండి సంజయ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. బీజేపీ ఏది ఒక సిబిఐకి సంబంధించిన వ్యవహారంలో కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను మేము జైల్లో పెట్టిస్తామని చెప్పిన వాళ్ళు కానీ ఈరోజు ఎవ్వరు కూడా బీజేపీ ఆ యాక్షన్ తీసుకోవట్లేదని డైరెక్ట్గా రేవంత్ రెడ్డే మాట్లాడుతున్నాడు. సిబిఐ విషయంలో రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఎప్పుడు కూడా సిబిఐ కేసు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని ఎంక్వైరీ చేయించలేకపోతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ తో కుమ్ముక్కైంది అంటున్నాడు. 20 నెలలు పట్టింది ఆయనకు, ముఖ్యమంత్రి గారికి సిబిఐకి అప్పగించడానికి 20 నెలలు పట్టింది. ఈరోజు ఈ సోషల్ పోస్ట్ ద్వారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీకు నిజంగా ఏమైనది, ఇబ్బంది ఏం జరిగినది, మీకు ఎందుకు ఇంత ఆలస్యం చేసినారు, 20 నెలలు ఎందుకు మీకు సమయం పట్టింది సిబిఐకి అప్పగించడం? కమిషన్ అదే తీసుకున్నది కదా. నేను ఆయన డిసెంబర్ 9 అని సోనియా గాంధీని మాయలో పడేసిండు. డిసెంబర్ 9 ఒక డిసెంబర్ 9 పోయింది, ఇంకో డిసెంబర్ 9 వస్తుంది. ఒకటి కాదు, చాలా పోయినాయి, ఇప్పటికి 2 పోయినాయి. అయితే డిసెంబర్ 9 రోజే నన్ను ఇబ్బంది పెట్టి జైలుకు పంపిన వాళ్ళను, అవినీతి పరులను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను వారికి ఆదేశాలు ఇస్తా, ఈ కమిషన్ ఇస్తా, ఈ కమిటీ వేస్తా, తేలుస్తా, వెంటనే జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నేను ఎట్లయితే చిప్పకూడు తిననో దొంగగా నేను అదే రకంగా వీళ్ళని కూడా తినిపిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు. కానీ వారికి ఎందుకు ఆ దమ్ము లేకుండా పోయింది? ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి పేల్చడము అని అంటే అది ఖచ్చితంగా ప్రజలు అంత అవివేకులు కారు. ప్రజలకు విజ్ఞత ఉంది, అవగాహన ఉంది, ఏం జరుగుతుంది, వీళ్ళ లోపాయికారి ఒప్పందాలు ఏంది, ఎందుకు అంత గడిచిపోయినటువంటి. తన కూతురు ఎంగేజ్మెంట్ రోజు తనను జైలుకు పంపించిన ఒక వ్యక్తి అవతల వ్యక్తితో ఒక లోపాయికారి ఒప్పందం చేసుకొని రాజకీయం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎంత క్లెవర్. నేను ఐ నెవర్ సే దట్ ఈజ్ ఇంటెలిజెంట్, బట్ ఆయన ఎంత క్లెవర్ అనే విషయం కనుక మీరు కనుక గమనించినట్టయితే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడు, ఎక్కడికక్కడ. అంతెందుకు పెద్ద అఫీషియల్ మీటింగ్లోనే మాట్లాడినారు, సభలో మాట్లాడినారు. ఏమని? నేను ఆర్ఎస్ఎస్లో బీజేపీలో నేను ఓనమాలు నేర్చుకున్నాను, కాంగ్రెస్ పాఠశాలలో కాలేజీలో చదువుతున్నా, ఇక్కడ ఉద్యోగం కాదు, రాహుల్ గాంధీతో ఉద్యోగం చేస్తున్నా. ఇవన్నీ పనికి రాని మాటల కింద వస్తాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. నేను అప్పుడేం మాట్లాడిన ప్రతిపక్షంలో పిసిసి ప్రెసిడెంట్గా అనుకోండి, లేదంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడినరు, సరిపోయింది. కానీ ఏం మాట్లాడినా దానికి కొంత అథెంటికేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొంతల లేని మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలను మనం చర్చించుకోవడం అనేది మన అవివేకం. అది ముఖ్యమంత్రి అనేది 6 నెలలు సంవత్సరం వరకు చూసినాం. ముఖ్యమంత్రిగానే ఏదో రోజు పరిపక్వత రాకుండా ఉంటుందా, ఏదో ఒక రోజు ఆ రకంగా వ్యవహరించకుండా పోతారా అని అనుకున్నాం. కానీ మనం ఏం ఆలోచనో ఏం ఆయనకు దరిద్రం వెంటాడుతుందో తెలియదు. కానీ ఇప్పటికీ అదే పంతలో వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా కూతురు ఎంగేజ్మెంట్ కూడా జైలు నుంచి వచ్చి అక్షింతలు లేచిపోయినా అనే రివెంజ్ ఎందుకు నిర్వీర్యమైందో తెలియదు. రివెంజ్ అసలు ఉండాల్సిన అవసరం లేదు, కానీ వారు మాట్లాడిండ్రు కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఈ రకమైనటువంటి దుస్థితి నేను అనుభవించిన, ఎవరిని వదిలిపెట్టను అని చాలా ఎమోషనల్గా మాట్లాడి అందరినీ ఎమోషనల్ ఫూల్స్ని చేసేసిండు తెలంగాణలో. ఆ రకంగా ఆయనకు అవసరమైనట్టుగా మాట్లాడడం అనేది పొరపాటుగా మారిపోయింది ఆయనకు. కాబట్టి వారు ఏదో చేస్తారు అనుకుంటే మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించి 1-2 నెలలు అయింది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మనం చర్చించాల్సింది సిబిఐకి అప్పగించడానికి 20 నెలలు 22 నెలలు ఎందుకు పట్టిందనే దాన్ని మాత్రం విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ కోసము బీజేపీ పార్టీ చేస్తున్నది. బీజేపీ మొన్న నరేంద్ర మోడీ కూడా తెలంగాణ తల్లిని చంపి పిల్లని బతికించారు అని తెలంగాణ విషయంలో ఎప్పుడు చూడో ఆయన ఒక విద్వేషం పలుకుతున్నాడు అనేది తెలంగాణ వాదుల్లో ఒకటి కనిపిస్తున్నది. అలాంటి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు నిధులు రావడంలో కానీ
మనకు ఏంది వెనుకబడ్డ వర్గాలకు అది నల్లమల్లకు రావాల్సిన నిధుల విషయంలో కూడా ఇప్పటికీ బీజేపీ కేంద్రం నుంచి నిధులు రాలేదని ఇటు రేవంత్ రెడ్డి అంటున్నాడు, అటు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంటున్నారు. అలాంటి పార్టీతోటి తెలంగాణ ప్రజలకి ఎట్లా న్యాయం జరుగుతుంది? మనం ఎందుకు అనుకోకూడదు తల్లిని చంపి పిల్లని బ్రతికించిండ్రు అనేది ఒక్కోసారి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించినాం, కానీ తెలంగాణ ప్రజల లక్ష్యాలను మాత్రం చిదిమేస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ ఇప్పుడు అంతెందుకు కవిత గారు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఆ దిశగా ప్రధాని గారు మాట్లాడినారు. కానీ ఆ మాటలని మాట్లాడింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఒక బలిదేవత అని సోనియా గాంధీని మాట్లాడము, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఉంటూ వారి లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఏ రకంగా తుపాకీ పట్టుకొని బయలుదేరిండో, రైఫిల్ రెడ్డిగా ఎట్లా నామకరణం చేసిండ్రో తెలంగాణ ప్రజలు మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మాట్లాడుతుండు ఆ భాష నిజంగా మనకే షేమ్ఫుల్గా ఉంటుంది వినడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ గురువు అంట కదా, సహచర సీఎం అని మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడలేదు బాబు. మళ్ళీ మీరు నన్ను ఆ భాషలో మాట్లాడించే ప్రయత్నం చేసేటట్టున్నారు, అది వద్దు. కానీ మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, ఏ భాషలో ఎవడన్నా ఏమన్నా అంటే నేను ఏం చేస్తా అనేది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. చంద్రబాబు నాయుడికి శిష్యుడు అని కనుక ఎవడన్నా అంటే నేను భరించను సహించను అన్న పద్ధతులు కొద్దిగా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం జరిగింది. అంతేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కడో విన్నా నేను, చాలా చెరువు మీద అలిగితే ఏమవుతుంది అని మాట. ఇవన్నీ ఏం అవసరము? మీరు ఎక్కడో బయట మాట్లాడి సామాన్య పౌరుడిగా సామాన్య మానవుడిగా మాట్లాడితే అది వేరు మాట. మీరు ఏం లాంగ్వేజ్ ఏ పద్ధతి ప్రజలకు అలవాటు చేయాలనుకుంటున్నారు? ఇది కాదు కదా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పని. కాబట్టి వారి విషయంలో ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి కాల్చాలి, ఎవరిని కాల్చాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ అపవాద బీజేపీ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ ఏ రోజు కూడా ఇన్స్టిట్యూషన్స్ను లోపరుచుకొని పనిచేసే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏసీబీ విషయంలో కానీ బాగా కాంగ్రెస్కు సంబంధించి బాగా ఆ విషయంలో కాంగ్రెస్ ఏ రకంగా పనిచేసింది, కానీ అదే విషయాలను అదే ఎక్స్పీరియన్స్ అదే అనుభవాన్ని బీజేపీ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నంలో భాగంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ సంస్థలన్నింటినీ కూడా ఈడీ దాడులు చేసింది. ఆ తర్వాత ఆ దాడులు ఇప్పటి వరకు ఏమీ కాంగ్రెస్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అదే అంటున్నా, మేము దాడులు చేస్తాం, వినండి మేము దాడులు చేస్తాం, మేము 10 రోజులు నెల రోజులు సంవత్సరం లోపల తేలుస్తామని ఈడీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంస్థలు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు లేట్ అవుతుంది ఏమవుతుంది అనేది వాళ్ళు చట్టపరంగా ఏం చేయాలనో చేస్తారు. కానీ బీజేపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన దాడులు చేయించింది అనేది మాత్రం వాస్తవం. ఓకే, సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఒక 50-60 వేల ఎకరాలు ఇప్పించాను, ఇంకా ఎక్కువ ఇప్పించాలని ఇంకా 85-90 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన లక్ష్యం ఉండే, అది నెరవేరలేదు అన్నారు. అవును. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎన్డీఏ కూటమి ప్రధాన అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను నేను తరలించకపోతాను, బనకచెర్లను గోదావరి జలాలతో కడతాను, కృష్ణా ట్రిబ్యునల్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అమరావతికి తీసుకుపోవడానికి సిద్ధమైపోయారు. సో కృష్ణా ఎడారిగా మారబోతుందంటూ మీరు ఇంతకుముందు ఏది ఉదాహరించిన కవిత, అక్కడ ఇంకా క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుంది, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు, చంద్రబాబు నాయుడు వల్ల కృష్ణ బొగ్గైతుంది, దీనికి బీజేపీయే సహకరిస్తుంది అనే ప్రధాన ఆరోపణ వస్తున్నది. ఆల్మట్టి విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకు విచక్షణ ఉండాల్సినటువంటి, వాళ్ళకు బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే అంటాం, బాధ్యతను విస్మరించిన రోజు ఖచ్చితంగా కేంద్రం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని యూనిట్గా చూస్తుంది, సమాజాన్ని సంఘటిత పరుస్తుంది, ఏకంగా చూస్తుంది తప్ప మీలాగా కులాల పేరిట మతాల పేరిట విభజించేటువంటి నైజం బీజేపీ ప్రభుత్వానికి కాదు, మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిది కాదు. ఈరోజు బనకచెర్ల కూడా తెలంగాణకు ఒక ప్రమాదకరంగా మారుతుంది అంటే చంద్రబాబు నాయుడు నేను ఎట్లా కడతానో అంటారు. దీనికి కారణం ఎన్డీఏలో అతను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండడం. ప్రతిసారి ఎన్డీఏను మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, వీళ్ళ వైఖరి విషయంలో వీళ్ళు ఏం చర్చిస్తున్నారు, ఏం కంక్లూజన్కి వస్తున్నారు, వీటిపైన దృష్టి పెడదాం. తర్వాత ఖచ్చితంగా ఇంతెందుకు కాశ్మీర్లో దాడులు జరిగినప్పుడు ఏం చేసింది కేంద్రం? ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాం దాడిలో స్థావరాలను మొత్తం
అతలాకుతలం చేసింది, భూస్థాపితం చేసేసింది. అంటే కేంద్రం ఎప్పుడు పాత్ర పోషించాలి, ఎప్పుడు ఇంటర్వ్యూన్ కావాలనేది కేంద్రానికి ఇప్పుడు రేపు ఒకవేళ బనకచెర్ల గనక జరిగే పరిస్థితి ఉంటే గువ్వల బాలరాజు ఎలాంటి నినాదం ఎత్తుకుంటారు? గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పార్టీ పక్షాన పోరాడతాడా, ప్రజల పక్షాన పోరాడతాడా? ఎప్పుడైనా నా పంత పార్టీల కంటే ఎక్కువ ప్రజల పక్షం ఉంటుంది. ఉన్నటువంటి పార్టీని గౌరవిస్తూ, ఉన్నటువంటి పార్టీ ప్రజల ఎజెండాను తమ ఎజెండాగా ఎంచుకొని పోయే విధంగా ప్రయత్నం చేస్తుంది. చేయనప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా విభేదించి ఒక పౌరుడిగా ఈ జన్మ శాశ్వతం కాదు, కానీ మనకు ఒక గుర్తింపు, గౌరవము మనం గతించిన తర్వాతైనా కొనియాడబడాలి అని అంటే ఒక నిజాయితీ వైపు నిలబడాలి, నిజంగా ప్రజా శ్రేయస్సు వైపు నిలబడాలి. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు గువ్వల బాలరాజు పాత్ర ఎట్లుంటుందో మీరు అప్పుడు ప్రశ్నించండి, నేను చెప్తా. కానీ అప్పటి వరకు అయితే నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆశలపైన, ఆశయాలపైన నీళ్లు జల్లే ప్రయత్నం ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటుంది. అసలు మీరు అంటున్న మాటకు బీజేపీ పార్టీలోనే ఒక వివాదం ఉన్నది. ఏంటి అంటే ఈరోజు బీజేపీ పార్టీయే నా సర్వస్వం అనుకున్న రాజా సింగ్ బీజేపీ పార్టీలో ఇంక ఈ ప్రజలకు ఏం జరగదు, ఇది ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పార్టీని సంకనాకిస్తున్నారు, రాష్ట్రాన్ని సంకనాకిస్తున్నారు అని చివరికి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి పార్టీలో మీరు ఏం సాధిస్తారు? మీరు లైవ్లో ఇప్పుడు కూడా మీరు రాజా సింగ్కు ఫోన్ కనెక్ట్ చేస్తే కూడా నాకు తెలిసి బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఏ రోజు మాట్లాడలేదు. ఆయన ఎందుకో కొంతమంది విషయంలో ఏదో విషయంలో మాట్లాడుతున్నారు, ఆయన యాస్పిరేషన్స్ ఉండడము. కానీ ప్రతి ఒక్కరి యాస్పిరేషన్ నెరవేర్చడానికి పార్టీలు సిద్ధంగా ఉండవు. ఓకే, కాబట్టి ఆయన యాస్పిరేషన్ విషయంలో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తీసుకుంటుంది. కానీ బీజేపీ విధానాలకు కానీ, జాతీయవాదానికి కానీ, ఈ సిద్ధాంతానికి కానీ రాజా సింగ్ ఎప్పుడు వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు. కానీ కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో నేను కొత్తగా మొన్ననే రాజకీయాల్లోకి మన బీజేపీ పార్టీలోకి వచ్చిన, కాబట్టి ఆ విషయం పైన నేను అంత తొందరపడి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను అది ఏం జరుగుతుందో దానిపైన నేను ఎవరో ప్రశ్న అడుగుతారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆ ప్రిపరేషన్లో కూడా నేను లేను, నాకు అవసరం లేనటువంటి. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే మీరు అన్నట్టు జాతీయవాదం, దేశభక్తి, మీరు అన్నట్టు మోడీ నాయకత్వం బలంగా ఉన్నది. కానీ రాష్ట్రంలో అవునన్న కాదన్న మీరు రాష్ట్ర పార్టీ నుంచి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు. రాష్ట్ర పార్టీలో బీజేపీలో గతంలో లేని ఇప్పుడు వర్గ విభేదాలు ఉన్నాయి. ఒక కిషన్ రెడ్డి వర్గం ఉన్నది, ఒక రామచంద్రరావు ఇప్పుడు వర్గం తయారైంది, ఈటల రాజేందర్ వర్గం ఉన్నది. ఇలా రకరకాల వర్గాలతోటి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని రాజా సింగ్ చెప్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఈ సందర్భంలో ఆ పార్టీకి వెళ్ళినప్పుడు మీరు ఏ వర్గంలోకి పోయారు? ఏ వర్గంలో ఉంటే ఏ వర్గం వాళ్ళ నుంచి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఒక్కొక్కరు ఒక పంతాన్ని ఎంచుకొని ఒక రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించుకొని వెళ్ళిండ్రు. కాబట్టి ప్రజల లక్ష్యం నెరవేరింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా వందలాదిగా జేఏసీలు ఏర్పాటు కావడం అంతిమంగా ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఉపయోగపడ్డాయి. చివరికి అధికారం ఎవరికి వచ్చింది, ఏం జరిగింది అవన్నీ తర్వాత విషయం. కానీ ప్రజల లక్ష్యం అయితే తెలంగాణ నెరవేరింది. నా లక్ష్యం బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం. బీజేపీ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలను గెలిపించే విషయంలో నేను ఎంతో కొంత ఉడతా భక్తిగా పనిచేస్తూ నా వంతుగా బీజేపీ పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరుగుతుంది. నేను 14 జిల్లాల నియోజకవర్గాల బాధ్యత మీకు అప్పచెప్పడం కాదు, నేను నిర్ధారించుకున్న ఎక్కడ కూడా పార్టీ గెలుపుకు నా వల్ల ఒక ఓటు కూడా యాడ్ ఆన్ అవుతుంది అనుకుంటే అక్కడ వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. తద్వారా కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగిరేయడము, అదే మాదిరిగా కమలము నల్లమల్ల ఫారెస్ట్లోనే వికసించి మొత్తం రాష్ట్రానికి సేవలు అందించే విధంగా పనిచేయాలని ఒక లక్ష్యంతో ఉన్నా. కాబట్టి ఇక్కడ మీరన్నట్టుగా ఇక్కడ గ్రూపులు లేవు. నేను ఇంతకుముందు చెప్పింది మీరు ఒకవేళ కనుక లోతుగా అర్థం చేసుకుంటే, కిషన్ రెడ్డి గారు తనకు తోచిన విధంగా వారేం పనిచేసినా ఇది పార్టీకి, ధర్మానికి, సిద్ధాంతానికి, జాతికే ఉపయోగపడుతుంది. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, లేకుంటే రామచంద్రరావు గారు, లేదంటే మా ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ, నాయకులందరూ ఎవరు తమకు తోచిన విధంగా పార్టీని బలోపేతం చేయడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసమే పనిచేస్తారు. కాబట్టి ఈరోజు ధర్మము, జాతి అంటేనే గుర్తొస్తున్నది మీకే
మీకే గుర్తొస్తుంది జాతి అంటేనే దేశం అంటేనే భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరు ఏం చేసినా కానీ అంతిమంగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతోనే పనిచేస్తారు తప్ప మీరు అన్నట్టుగా నేను అనుకున్నట్టుగా ఇతరులు అనుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంత మా శక్తిని డైల్యూట్ చేయాలనుకున్నా కానీ ఎవరికి వారు శక్తిని కూడగట్టుకుంటాం. అందరి శక్తులన్నింటినీ కూడా దారబోసి తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేయడమే లక్ష్యం. కాషాయ జెండాను ఎగరవేసుడు పక్కన పెడితే కాషాయ జెండాకు మొన్న పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు దిక్కులేదు. ముఖ్యంగా మహబూబ్ నగర్లో మరింత దారుణంగా ఉన్నది కాషాయ జెండా పరిస్థితి. బీసీలు దళితులు 60% ఉన్నారు తెలంగాణలో. ఈ బీసీలు దళితులు వ్యతిరేక పార్టీ అనే 85% 85% ఉన్నారు. ఇలాంటి వీళ్ళకు వర్గాలకు వ్యతిరేకమైన అభిప్రాయం ముద్ర వేసుకున్న ఈ పార్టీ అసలు ఏ రకంగా జెండా దళితుల విషయంలోనే అది సృష్టించబడ్డది. బీసీల విషయంలో ఈరోజు బీసీలు అంటేనే మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి దేశభక్తి దైవభక్తి కలిగిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కన్ఫ్యూజన్ పాపం, ఎందుకంటే నా జాతి కాబట్టి చెప్తా ఉన్నా, వేరే వాళ్ళు అదే మీరు ఇతరులు అయితే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. నా జాతి కొంత పేదరికంలో ఉన్నటువంటి కారణంగా, నా జాతి కొంత విద్యకు దూరంగా ఉన్నటువంటి కారణంగా ఇతరులు చెప్పినటువంటి విషయాలనే నమ్ముతూ వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నా జాతి కూడా మేల్కొన్నది. మా జాతి కూడా ధర్మం గురించి, దేశం గురించి, సొంతం గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. కాబట్టి మా అటువంటి యువకులు వచ్చినటువంటి ఆ జాతి ఉద్ధరణ జరగాలి అని అంటే మేము ఖచ్చితంగా మా వాడల్లోకి వెళ్తాం, మా వీధుల్లోకి వెళ్తాం. ఈ తారతమ్యాలు, ఈ వ్యత్యాసాలను, ఈ గ్యాప్ను ఎవరైతే సృష్టించారో వారి గురించి విడమర్చి చెప్తాం. మొత్తంగా ఒక ఫోర్స్గా ఉన్నటువంటి దాదాపుగా 18% ఉన్నటువంటి ఈ దళిత జాతిని బీజేపీ వైపు వెళ్లకుండా కట్టడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా భూస్థాపితం చేసి దేశాన్ని సంఘటితపరిచేటువంటి ప్రయత్నం, దేశాన్ని ఐక్యంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రతి ఒక్కరూ అవలంబించే విధంగా ఏకం చేసే పనిలో మాత్రం మేము పడతాం. ఇప్పుడు బాలరాజు గారు ఒక పిహెచ్డి చేసిన ఉన్నత విద్యావంతుడు, మీకు చాలా విషయాలు తెలుసు. మొన్న పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు కానీ రామమందిరం ప్రారంభించారు. రామమందిరాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. కేవలము ఒక గిరిజన బిడ్డ కావడం వల్ల రాష్ట్రపతిని రాకుండా ఎవ్వరు రాకుండా ఒకే ఒక్కడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహారం చేశారు. ఈ దేశానికి అత్యున్నతమైన వ్యక్తి రాష్ట్రపతి లేకుండా ఇట్లాంటి గొప్ప ఒక అంశాన్ని పార్లమెంటు విషయంలో కానీ ఇటు రామ మందిరం విషయంలో కానీ ఎట్లా చేస్తారో ఇది ఇప్పటికీ ఇక గిరిజనులను దళితులని ఉన్నత స్థానాల్లోకి ఆహ్వానించదు, అక్కడ వాళ్ళకు గౌరవం ఇవ్వదు, ఏదో రబ్బర్ స్టాంపులకు మాత్రమే వాడుతుంది అన్న విమర్శ ఉన్నది. మీరు కూడా అది చూశారు, అది అందరికన్నా కూడా కనిపించింది. దాని పట్ల మీరేమంటారు? మీరంతా ఎంఫసైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిందే భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని మాత్రం హైలైట్ చేయరు మీరు. ఆహ్వానం అందకుండా ఉంటుందా రాష్ట్రపతి గారికి? ప్రభుత్వం మ్యాండేటరీ, అది కాన్స్టిట్యూషనల్ రైట్, వారికి ఉండేటువంటి ప్రివిలేజ్, అది ఖచ్చితంగా అంది ఉండొచ్చు, వారు వెళ్ళకపోయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ అయిపోయింది, సమస్యను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, పరిష్కరించింది బీజేపీ ప్రభుత్వం. రామ మందిరం నిర్మాణం విషయంలో కూడా ఎవరెన్ని కుతంత్రాలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా ఆ శాశ్వతంగా ఆ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం గైకున్నదే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి అంత సజావుగా ఆ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదు అని ఏదైతే కపట ప్రేమలు వలకబోస్తుందో కాంగ్రెస్ పార్టీ, దానికి సమాధానం ప్రజలు ఇంతవరకు ఎక్కడ ఆహ్వాన పత్రాన్ని భారతీయ జనతా పార్టీ కూడా బయట పెట్టింది లేదు. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆహ్వానిస్తుంది? అది అఫీషియల్ ప్రభుత్వం కూడా ఎక్కడ బయట పెట్టింది లేదు. భారత పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగా వాళ్ళ కమ్యూనికేషన్ రాకుంటే రాష్ట్రపతి ఆఫీస్ నుంచి, పేషి నుంచే వాళ్ళు స్పందిస్తారు. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ. ఒకవేళ వ్యక్తిగతంగా నేను వెళ్ళి పిలవకపోవచ్చు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పిలుపుగానే ఉంటుంది. దాన్ని పెద్దగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రపతి గురించి చెప్పడం కాదు, ఒక వర్గానికి భారతీయ జనతా పార్టీలో సరైన న్యాయం జరగట్లేదు. మీరు రాష్ట్రపతిని కూడా ఒక వర్గం కింద చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాష్ట్రపతిని రాష్ట్రపతిగానే చూస్తున్నాం మేము, అంత హుందాగానే అంత గొప్పగానే చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా కులాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం.
ఈరోజు భారతీయ జనతా పార్టీ విధానం కానీ వాళ్ళు ప్రతిసారి కావాలని కక్ష కట్టి ఆర్ఎస్ఎస్ గురించి కూడా మాట్లాడేటప్పుడు, హిందుత్వం గురించి కూడా మాట్లాడేటప్పుడు కులాలను అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు నిజంగా నాకు అలవాటు ఏంటంటే, ఒక సందర్భంలో నా నియోజకవర్గం నుంచి ఎవరైనా వచ్చినప్పుడు సహజంగా తెలుసుకోవాలని నాకు, ఎందుకంటే మీకు తెలుసో తెలియదో నేను ఒక 50,000 మందిని పేరుతో పిలుస్తాననేది ఒకటి నా నియోజకవర్గంలో ఒక పర్సెప్షన్, ప్రజలది ఒక చర్చ ఉంటుంది. అయితే అక్కడ తెలుసుకునే యాంగ్జైటీలో భాగంగా నేను కూడా చాలా సందర్భాల్లో కులం ఏంది అని అడుగుతూ ఉంటాను. కులం ఏంది అని ఇంకా గట్టిగా అడగగలుగుతున్నాను, ఎందుకంటే నేను దళితునిగా ఉండి కులం అడిగితే తప్పేం పట్టారు. అదే వేరే కులస్తుడు బీసీ అగ్రవర్ణం అయితే చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. కానీ నేను కూడా అడగడం పొరపాటే, కాదని కాదు. కానీ నేను గుర్తించుకోవడం కోసం ఎవరు అవునన్నా కాదన్నా అడుగుతూ ఉంటారు. అడగడం తెలుసుకోవడం వరకే తప్పిస్తే ఆ భావన నాకు లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఇక్కడ వచ్చి కులం అడగాలి అని అంటే, ఎందుకంటే ఏ రోజు కూడా కులాల గురించి ప్రస్తావననే రాదు భారతీయ జనతా పార్టీలో. ఒక విషయంలో మాత్రం, దేశభక్తి దైవభక్తి విషయంలో మాత్రం వారు మాట్లాడుతుంటారు. దాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా హిందుత్వానికి లేదంటే జాతీయవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినా ఏం నష్టం లేదు. దేశాన్ని చైతన్యపరిచేటువంటి విషయంలో, ఏకం చేసేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ తమ వంతు పాత్ర పోషించిపోతుంది తప్ప ఎవరో అభాండాలు వేస్తారు, ఎవరో ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తారని భయపడే ప్రశ్నే లేదు. అట్లని మేము ఈ కులం ఆ మతం అని తెలిపేసినటువంటి కర్మ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టలేదు. కాబట్టి వాళ్ళ కులాల ప్రస్తావన లేకుండా సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అంబేద్కరిస్టులను దూరంగా ఉంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందో, భారతీయ జనతా పార్టీ విధానము డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానం రెండు కూడా ఒకటే అని తెలిపేటువంటి ప్రయత్నంలో మాత్రం విజయం సాధిస్తాననేది మాత్రం విశ్వాసం ఉంది నాకు. ఓకే, మీరు ఒక పెద్ద కార్యాచరణను చేపట్టారు ఓవరాల్గా బీజేపీలో. అయితే ఇప్పుడు బీజేపీ మీరు ఇంతకుముందు ప్రస్తావించారు 80% బాగా లైట్గా మాట్లాడుతున్నారు రాధి గారు. ఓ పెద్ద కార్యాచరణ చేపట్టిన చాలా లైట్గా మాట్లాడుతున్నారు. కార్యాచరణ 100 అదే అంటే లైట్ అనిపిస్తుంది నాకు, బట్ 100% చెప్తా ఉన్నా. ఈరోజు ఈ వ్యత్యాసం ఏదైతే సృష్టించబడ్డదో, నా దళిత జాతిని ఈ సాంప్రదాయాలకు సంస్కృతికి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారి కళ్ళు తెరిపించేటువంటి ప్రయత్నం నేను చేస్తా. నా జాతి ఏ పంతాను అవలంబించినా వారికి రక్షణగా ఉంటానని. ఈరోజు చూడండి, ఏ రోజు ఇక్కడ ఉన్నటువంటి మస్జిదుల విషయంలో మాత్రం కానీ, చర్చెస్ విషయంలో మాత్రం కానీ ఏ రోజు దాడులు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఒక 11-12 సంవత్సరాల నుంచి మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఈ కల్లోలాలు జరగడం లేదు. ఎక్కడ కూడా ఈ మత విద్వేషాలను ఉండొచ్చు. దానికి కారణం ఎందుకంటే 40 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఒరగబెట్టింది అది. కానీ ఈ రుగ్మతలను వైదొలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా మనమంతా ఒకటి అని చాటి చెప్తున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతిని కుట్రపూరితంగా తమ అమాయకత్వాన్ని, మా అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని మీరు దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి నేను ఒక శాసనసభ్యుడిగా నిజంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యేననే కాదు, నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా, ఈరోజు మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కూడా ప్రతి సందర్భంలో మా నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి శుభకార్యంలో కానీ లేకుంటే దైవ కార్యంలో కానీ మమ్మల్ని పిలిచి, మమ్మల్ని ఆహ్వానించి, మాకు మంచి ఆశీర్వచనం ఇప్పించి, ముందుగా దేవుడి పూజలే మాతో చేయిస్తున్నటువంటి సంస్కృతి అచ్చంపేటలో ఉంది, అంతటా ఉంది. కానీ కావాలని మిమ్మల్ని రాణించట్లేదు, అందుకే మీ క్రిస్టియానిటీ వైపు వెళ్తున్నారు, మీరు అక్కడ వెళ్తున్నారు అనే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఒకవేళ ఆ భ్రమలో కనుక మా సమాజం ఉంటే, వాళ్ళు ఏ మతాన్ని ఎంచుకొని ఎక్కడైనా వెళ్ళని పర్వాలేదు. గర్వాపసి అనేది ఒకటి చేపట్టారు, దానికి మీరు ఏంది పెద్ద కార్యక్రమం తీసుకుంటారు. ఏది గర్వాపసి అంటే హిందుత్వం నుంచి వెళ్ళి క్రిస్టియానిటీకి వెళ్ళిన వాళ్ళను మళ్ళీ హిందుత్వానికి తీసుకొచ్చే ఒక కార్యక్రమం. నా పని అది కాదు కదా. వాళ్ళు ఒకవేళ గుళ్ళోకి ప్రవేశించాలనే కోరిక ఉంటే దగ్గరుండి గుళ్ళో దైవ దర్శనం చేయిస్తా, అయ్యగారితోనూ ఆశీర్వచనం ఇప్పిస్తా. అచ్చంపేటలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో చెప్తున్నా. మా జాతి ఎక్కడైతే ఇన్ఫీరియారిటీలో ఉందో ఆ వ్యత్యాసాల నుంచి వైదొలిగించే ప్రయత్నం మాత్రం చేస్తా. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భరతమాత బిడ్డ అని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా.
ఇప్పుడు అచ్చంపేట నుంచి వెళ్ళి రామాలయానికి ఇప్పుడు మన దళిత బిడ్డలను తీసుకెళ్ళి అట్లాంటి ఏమైనా కార్యక్రమం చేపట్టే అవకాశం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఏం అవసరము? వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకు ఒకవేళ నా కెపాసిటీలో అక్కడ దర్శన భాగ్యం కలిగించాలన్నా లేకుంటే ఇంకేదన్నా సహకారం అందించాలన్నా నా వంతుగా చేస్తా. అంతెందుకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం సందర్భంలో కాంట్రిబ్యూషన్స్ కోసం రాష్ట్రమంతా తిరుగుతుంటే నేను కూడా 1 లక్ష రూపాయల డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రకంగా మేము దర్శనం మేము మా సహకారము మా చేయుతను మేము మందిర నిర్మాణానికి చేసినప్పుడు మమ్మల్ని ఎవరండి ఆపేది దర్శనం చేసుకోకుండా? కానీ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని కూడా విమర్శించారు. ఆ రోజు బీజేపీ వల్లనే తెలంగాణకు నిధులు రావడం లేదు, తెలంగాణ డెవలప్ కావట్లేదని కూడా మీరు చాలా గట్టిగా, ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడారో మీరు ఏ పార్టీలో ఉన్నా అంతే గట్టిగా మాట్లాడారు. అంతే మాట్లాడతా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను తగ్గేది ఉండదు, నా వాయిస్లో వణుకు బెనుకు ఉండదు. ఆ రోజు కూడా జరిగిన దుర్మార్గం ఏంది అని అంటే, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టేటువంటి విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. అభ్యసజాలకు వెళ్ళడమా, ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉండడమా, కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించేటువంటి విషయంలో, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆర్జించేటువంటి విషయంలో కొంత మన చొరవ అయితే తక్కువ ఉన్నదని మాత్రం నాకు అప్పుడు కూడా భావన ఉన్నది. ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఘనకార్యం కూడా అదే కనిపిస్తుంది. పేరుకు మాత్రం మేరా బడాభాయ్ అంటున్నాడు, కానీ ఢిల్లీకి పోయి మోడీ ఎంత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మోడీ ఎంతనో దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ మీరెంతనో మీ బాధ్యత ఏందో గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిది, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడు. నేను నాకు ఎవడు అడ్డే లేడు, నేను రేపు రాహుల్ స్థానాన్ని నేనే పూరిస్తా అన్నట్టుగా మీరు జబ్బలు జరుచుకుంటే మేము చేసేది ఏం లేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మాత్రం కేంద్రం నుంచి తీసుకురావాల్సిన, ఇప్పుడు ఎందుకు స్థానిక సంస్థలైన ఎన్నికలు నిర్వహించడానికి దమ్ము లేక కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారము రాష్ట్ర ప్రజలకు అందడం లేదు, రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇవన్నీ కూడా విడమర్చి చెప్తాం, ఉట్టిగానే వదిలిపెట్టాం కాంగ్రెస్ అసమర్థతను. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మీ నినాదం కూడా నేను మార్చమన్న మా పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దేశం అడాప్ట్ చేసుకున్నది. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఇప్పుడు చూడండి, దాదాపుగా 22 రాష్ట్రాలలో 23 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీహార్లో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతూ ఉంది. దాని గురించి ప్రజలే బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నారు. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పైన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం మనకున్నటువంటి మార్గం, నాకున్నటువంటి అవగాహన, కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో, మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉదాహరణ ఒకటే చెప్తాను నేను, సివిల్ సప్లైస్ కేంద్రాలు ఉంటాయి కదా, ఈ రేషన్ షాపులలో, అక్కడ రేషన్ దుకాణాలలో కేంద్రం నిధులతోన బియ్యం వస్తే కాంట్రిబ్యూషన్ విస్మరించి అదే డబ్బులతోన రేవంత్ రెడ్డి గారి ఫోటోలు, రాష్ట్ర ప్రభుత్వ ఫోటోలు పెట్టుకొని ఊరేగుతున్నారు. ఎందుకు పెట్టొద్దు? అక్కడ మోడీ గారి ఫోటో చిత్రపటాన్ని ఎందుకు పెట్టొద్దు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టారా? నేను నన్ను నిజంగా మీరు అన్నట్టుగా అక్కడ పెద్దగా అడిగింది లేదు. అడిగితే అవసరం లేదు కదా, మీరు ఆల్రెడీ ఒక ఉన్నత విద్యావంతునైనా ఏ రోజు కూడా అంత లోతుల్లోకి అయితే నేను వెళ్ళలేదు, అది నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నాను. కానీ రాష్ట్రం కూడా పాటించాల్సిన, మీరు ఒకవేళ గమనించండి, నా నియోజకవర్గంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఎవరైనా ఉంటే, సర్పంచో, ఎంపీటీసో, ఎంపీపీ ఎవరున్నా కానీ, నాకంటే ముందు వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించేటువంటి ప్రయత్నం. ప్రోటోకాల్ పరంగా అయితే స్పీచ్లలో చివరికి నేను మాట్లాడడం అది ప్రివిలేజ్. కానీ కొబ్బరికాయ కొట్టించేటువంటిప్పుడు ఏదైనా శుభకార్యంలో కానీ, ఏదైనా ఫౌండేషన్లో కానీ, ఇనాగరేషన్లో కానీ నేను పక్కన నిలబడి వాళ్ళని మొదటగా కొబ్బరికాయ కొట్టించిన తర్వాత నేను కొట్టేవాడిని. ఆ రకమైనటువంటి గౌరవం అయితే నేను ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ నియోజకవర్గంలో మీ మీద ఒక విమర్శ ఉన్నది సార్, ఏంటంటే మీరు బీజేపీ పార్టీలోకి ఇప్పుడు కరెక్ట్గా పోయారు అంటారు. ఎందుకు అంటే ఆయనకు కూడా కొన్ని దళిత దొర లక్షణాలు ఉన్నాయి, ఆయనకు కూడా ఇంట్లోకి చెప్పులు వేసుకొని రానియాడు, ఇప్పుడు కరెక్ట్గా పోయాడు, చెప్పులు ఇడిచి బయటికి రమ్మని పార్టీకే పోయారు అని విమర్శలు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు అనేటోడు? ఎంతవరకు కరెక్టు? వానికి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి వాళ్ళకు. అంటే మీ ఇంట్లోకి చెప్పులు వేసుకొని రానియరా మీరు? నేనేమంటున్నా, భారత సంస్కృతి ఏముంటుంది అంటే, హిందూ సాంప్రదాయం ఏంది అని అంటే, ఇళ్ళకి చెప్పులు వేసుకొని పోవడం అనేది సంస్కారం కాదు. కానీ ఆఫీసులలోకి చెప్పులు వేసుకొని రావచ్చు.
బరండాలకు చెప్పులు వేసుకొని రావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తారు. నాకు తెలిసి ఆయన అంత పెద్ద ఉన్నత స్థితి నుంచి ఆయన రాలే, కానీ ఏం మాట్లాడతారంటే నేను అక్కడ కూర్చుంటే మేము మా ముంగట చెప్పులు కూడా వేసుకొని పోయే పరిస్థితి లేకుండా చేతుల్లో పట్టుకొని దూరంగా వెళ్తుండ్రి అని చెప్పేసి వారు మాట్లాడతారు. కానీ నేను అట్లా ప్రగల్భాలు పలికేటోని కాదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకంటే, నన్ను చూసి మీరు అనుకుంటారేమో నాకంటే ఎక్కువ నా వెంబడి ఉండేవాళ్ళు అపియరెన్స్లో విషయంలో అనుకోండి, వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ అనుకోండి, ఎమ్మెల్యే ఎక్కడానికి కొన్ని సందర్భాల్లో వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంత స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు గుర్తించబడ్డారు. నాకేమో ప్రజలకు సేవ చేయడం వల్ల నాకు కొంత గుర్తింపు వచ్చింది. కానీ వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి విషయంలో ఏ రోజు నేను అడ్డుపడలేదు. కాబట్టి అనామకులను ప్రజాప్రతినిధులను చేసిన నేను తర్వాత ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిన, ప్రతి ఒక్కరిలో మింగిలైపోయినా. నేను ఈరోజు నా క్యాంప్ ఆఫీస్, నేను కట్టిన క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వం తరఫున క్యాంప్ ఆఫీస్ అంటే 500 గజాలు, 1000 గజాలు, 2000 గజాలు, నేను ఆల్మోస్ట్ 1 ఎకర్లో క్యాంప్ ఆఫీస్ కట్టినప్పుడు నేను తినే డైనింగ్ పైన కూడా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకొని డైనింగ్ నాతో పాటుగా కలిసి భోజనం చేసేటువంటి వాళ్ళం. సపోజ్ అక్కడ మట్టిలో కూర్చున్నారు స్థలం లేకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను వాళ్ళతో మమేకమై మాట్లాడతా. లేదు నేను నా ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉండే దగ్గరికి నేను పైన ఉంటే వచ్చే వాళ్ళను పైనకి పిలిచి వాళ్ళతో మాట్లాడేటువంటి వాడిని. నా ఇంట్లో అయినా నా ఆఫీస్లో అయినా నా రక్తంలోనే ఈ వ్యత్యాసాలు ఉండవు. నేను వచ్చిందే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నేనే ఆ వ్యత్యాసాలు చూపిస్తా అంటే ఎట్లా నమ్ముతారు మీరు? పనికి రాని చర్చకు తెరలేపితే ఆ చర్చను కొనసాగించడం అనేది మీ సమయం, నా సమయం, అందరి సమయం వృధా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ 42% బీసీల వాటా అంటున్నది, బీఆర్ఎస్ 42% వాటా అంటున్నది. బీజేపీ మాత్రం ఈ 42% వాటాలో మైనార్టీలు ఉన్నారో అది తీసేస్తే మాత్రమే మేము అంటే ఏ వంకర అంటే ఏ లొంకన్న పద్ధతిలో మేము వ్యతిరేకిస్తున్నాం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నది అనే విమర్శలు వస్తున్నాయి. అవన్నీ కాదు, ఫస్ట్ వీళ్ళు 42% ఎట్లా చేస్తారో చేయమనండి ఎన్నికలప్పుడు. లేదంటే డిక్లరేషన్ ఎక్కడ మనం ఏదో కాన్స్టిట్యున్సీలో కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో బీసీ డిక్లరేషన్లో చెప్పినారు. అవన్నీ అర్థం చేసుకోకుండానే, అనలైజ్ చేయకుండానే, స్టాటిస్టిక్స్ లేకుండానే మాట్లాడినరా, లేకుంటే మమ్మల్ని అన్ని పార్టీలను అడిగి డిక్లేర్ చేసిండా? పెద్ద మునగాన్లలాగా అప్పుడు మాట్లాడినరు. ఇప్పుడు మాత్రం రకరకాల పార్టీలు ఇట్లా అంటున్నాయి అట్లా. మీరు ఏం చేస్తారో ఏం చేయదలుచుకున్నారో చేయండి. చేయకుండానే ఉట్టిగా కపట ప్రేమల బీసీల పైన వలకబోస్తూ వాళ్ళ ఓట్లను పెద్దన్న పాత్ర పోషించి ఇప్పుడు మీరు అన్నారు మందకృష్ణ మాదిగ. ఆ రోజు మందకృష్ణ మాదిగ పోరాటం 30 ఏళ్ల కింద పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళ డిక్లరేషన్ తీసుకొని చేయలేదు, కానీ ఓవర్ పీరియడ్ బీజేపీ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి, బీసీలకు మేలు చేయడానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదో ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలు అమలు చేయడానికి లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల ఎజెండానే తమ ఎజెండాగా భావించి మేలు జరుగుతుంది కదా అన్న. అదే అంటున్నా. ఒక వీళ్ళంటే ఏ రాష్ట్రంలో ఆ మాట మాట్లాడతారు, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. అక్కడ 5 గ్యారెంటీలు అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అంటారు, ఇంకో దగ్గర ఇంకోటి అంటారు, ఇంకో దగ్గర మేము క్రిస్టియన్స్ అంటారు, ఇంకో దగ్గర మేము ఇటలీ నుంచి వచ్చినాం అంటారు, ఇంకో దగ్గర మేమే స్వచ్ఛమైన భారతీయులం అంటారు. రకరకాలుగా మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక దగ్గరికి వెళ్తే ఇక్కడనే పుట్టిన అంటాడు, నల్లమలకు వస్తే నేను నల్లమల బిడ్డను అంటాడు. రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. కానీ ఓవరాల్గా దేశం పర్సెప్షన్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేమేం నిర్ణయం తీసుకోవాలో మా పార్టీ, మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రో, ఎట్లా అమలు చేస్తారో చేయండి. కానీ చెప్పేది అంటే మాత్రం బీసీల హక్కులను కాలరాయొద్దు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇంకెవరినో చొచ్చి వాళ్ళ బీసీల హక్కులను ఇతరులకు రాసిస్తాము, మీకేదో తాత జాగీర్ లాగా అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అవును, ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ హక్కులను అమలు చేయట్లేదు, హామీలను అమలు చేయట్లేదు కాబట్టి మేము చేపిస్తామంటున్నారు. 42% రిజర్వేషన్లలో మైనార్టీలు ఉన్నారు కాబట్టి మేము అమలు చేయం. మరి మీరు 42% రిజర్వేషన్ మైనార్టీలు లేకుండా బీసీలకు అమలు చేసే మీరు ఒక తప్పకుండా కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ హామీ ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. హామీ ఇవ్వడం విషయంలో అన్నీ అనలైజ్ చేసుకొని చేస్తాము, దేశాన్ని యూనిట్గా తీసుకొని చేస్తాము. మీరంటే బాధ్యత నెత్తేవడదో కత్తేవడదో అన్నట్టుగా వ్యవహరిస్తారు. మీరు అక్కడ అధికారం లేదు, ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్దగా అధికారం ఉన్నది. ఒక 4-5 రాష్ట్రాలలో అందరితో కలిసి మీరు అధికారాన్ని పంచుకుంటుండొచ్చు.
కానీ మీకు అది బాధ్యత లేనప్పుడు మీరు మాట్లాడిన మాట విషయంలో టెంప్ట్ అయ్యి మేము నిర్ణయాలు తీసుకోవాల్సిన కర్మ మాకేముంది. ఏం నిర్ణయం తీసుకున్నా అథెంటిక్గా ఉంటుంది, ఆలోచన చేస్తాము, అనలైజ్ చేసుకొని మొత్తం స్టాటిస్టిక్స్తోనే మేము నిర్ణయాలు తీసుకొని పోతాం. కానీ బీసీల ఎజెండానే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా అవుతుంది. ఓకే, అంటే ఇది ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందా ఇలాంటి హామీ ఏదైనా బీజేపీ నుంచి? ఇప్పటి వరకు అయితే ఆ విషయంలో స్పష్టంగా నేను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడింది అయితే లేదు. నాకు పెద్దగా దాని విషయంలో అవగాహన లేదు. తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ విధానం ఏందో అర్థం చేసుకున్నప్పుడు ఈ బీసీ 42% రిజర్వేషన్ విషయంలో మీకు స్పష్టత ఇస్తాను. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఆడియో లీక్ అయిందన్న. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందట తొందరలో, అందుకనే వాళ్ళు విలీనమైనకపోతే నాకేం విలువ ఉంటుంది, నేనే ముందటికి పోతా అనే ఒక ఆడియో లీక్ అయింది. ఇది నిజంగా యాక్సిడెంటల్గా జరిగిందా? బాలరాజు గారు తనకున్న రాజకీయ చాణక్యాన్ని మొత్తం ప్రదర్శించారా? రాజకీయ చాణక్యము అని అంటే ఒక ఫోన్ కాల్తో వచ్చేటువంటిది ఎంత వైరల్ అవుతుంది? బాగా వైరల్ అయింది. నాకు మీకు ఉన్న పరిచయం, మీకు నాకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థల అధినేతలతో కూడా మంచి పరిచయాలు నాకు ఉన్నాయి. నేనంటే ఒక ప్రేమ కూడా ఉంది అటువంటి వాళ్ళందరికీ. యూట్యూబర్స్ కానీ లేకుంటే సోషల్ మీడియా వేదికలకు కానీ ఎక్కడైనా నేను అనుకుంటే నిజంగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు మీడియాలో. నేను ఏ రోజు కూడా వితౌట్ స్పెండింగ్ సింగిల్ ఎన్పి నేను మీడియాలో ఉన్నా. నేను అనుకుంటే దాన్ని ఏ రకంగా వైరల్ చేయాలో నాకు తెలుసు, చేస్తా. నేను గుప్పుగా చాలా గౌరవంగా రాజీనామా చేసి బయటకు వచ్చినాం. కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్క, మన బీజేపీ వాళ్ళు ఒక పక్క, అందరు రకరకాల ఫోన్లు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కూడా అన్న మీరు కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుందన్న, మీకు బాగా సూట్ అవుతుందన్న, రకరకాల అంటే వస్తే పోయి తప్పకుండా కాంగ్రెస్లోకే వస్తా అని చెప్పిన. మళ్ళీ వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేరు, ఈ పిల్లోడు ఎందుకు రిలీజ్ చేసిండో మనకు తెలియదు. కానీ అందరితో మాట్లాడడం, నిర్ణయం నేను తీసుకునేటప్పుడు నా నియోజకవర్గ ప్రజలు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడింది నా నిర్ణయాన్ని వెల్లడించానని చెప్పిన చాలా సందర్భాల్లో. ఆ ఒక్కదాన్ని పట్టుకొని వేరే వాళ్ళైతే అది నాది కాదు అని అంటుండ్రేమో, కానీ నా నైజం అది కాదు. ఆ వాయిస్ నాదే, నేను అన్నది నేనే. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కంటే పెద్దవాళ్ళ నుంచి పిలుపు వచ్చిందని కూడా చెప్పినని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తే సచ్చినా జాయిన్ కాను. ఆ దిశ కూడా అంతకంటే పెద్దవాళ్ళు కాదు, విలువలు ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే ఆలోచన చేస్తాం. కానీ అటువంటి వాళ్ళు పిలిస్తే నేను ఆలోచన చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. సో అట్లాంటి వాళ్ళు ఎవరు మిమ్మల్ని విలువలు కాంగ్రెస్ పార్టీ నుంచి? నాకు విలువలు ఉన్నటువంటి వాళ్ళు పిలిచిండ్రు. నేనంటే కాంగ్రెస్ పార్టీలో నేనంటే విలువ ఉంది, వారంటే కూడా నాకు విలువ ఉంది, గౌరవం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు పిలిచిండ్రు. కానీ వాళ్ళకి నాకున్న ఇబ్బందులు, నాకున్న ఆలోచనలు, నా లక్ష్యం ఏందో వారికి విడమర్చి చెప్పడం జరిగింది. కాబట్టి వారి పేరు నేను ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు, వారు కూడా నా పేరు ఎక్కడ ప్రస్తావించరు. బీజేపీ పార్టీలో రామచంద్రరావు గారు పిలిచారా లేకపోతే కిషన్ రెడ్డి? మీరు బీజేపీ నుంచి కూడా నాకు పిలుపు వచ్చింది అని చెప్పారు. బీజేపీ పార్టీలో రిజైన్ చేసిన తర్వాత ఇట్లా ఈ రకంగా ఆడియో లీక్ అయిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక సంవత్సరం కాలం నుంచి ఆలోచన చేస్తూ వస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నా, బీజేపీ వాళ్ళని కలుస్తున్నా, నేను ఒక స్టడీ చేస్తూ వస్తూ ఉన్నా. కాబట్టి నేను పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నా. కాబట్టి నేను ఎవరినైనా నేను సంప్రదించిన తప్ప వారు నన్ను ఎవరు సంప్రదించలేదు. ఈ రిజిగ్నేషన్ తర్వాత మాత్రం నాకున్నటువంటి ఆలోచనలు తెలిసిన ప్రతి ఒక్కరు నన్ను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు పార్టీ మారిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ అసలు తల్లి లాంటి పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు, ఆయనకి ఏం తక్కువ చేసింది ఈ పార్టీ, బాలరాజు లాంటి వాళ్ళు ఇట్లాంటి పార్టీ విద్రోహ కార్యక్రమాలు చేపడితే ఇంకా భవిష్యత్ తరానికి వీళ్ళు ఏం మెసేజ్లు ఇస్తున్నట్టు అని మాట్లాడారు. మీరేమంటారు? ఆయన గురించి ఆయననే మాట్లాడాలి, విలువల గురించి, సిద్ధాంతాల గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారిగా చలామణి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండు, దళితులను మోసం చేసిండు, పిల్లల్ని రాజకీయాల వైపు తన స్వార్థం కోసం ఏ రకంగా రాజకీయ పాఠాలు నేర్పే ప్రయత్నం చేసిండ్రు, ఏ రకంగా హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రమాణాలు చేసే ప్రయత్నం చేసిండ్రు, ఏ రకంగా తనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది, ఏ రకంగా తమ దళారులను కాంట్రాక్టర్లుగా ఆవిర్భవించేటట్టుగా పనిచేయడం జరిగింది, ఏ రకంగా ప్రభుత్వము మేమందరం ప్రభుత్వంలో అధికార పార్టీలో శాసనసభ్యులుగా ఉండి మేమందరం ప్రయత్నం చేసి సాధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ను ఆయననే సాధించినట్టుగా ఎట్లా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, ఏ రకంగా తన భజనను తాను చేయించుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు. ఏనుగు పైన వెళ్తా ప్రగతి భవన్ కానీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు.
ఆయన వల్లనే ప్రభుత్వం కూలింది, అధికారం చేజార్చుకున్నది అని అనను. ఆయన ఎంత దారుణంగా ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి దూరతనము అది ఇదని ఏ రకంగా మాట్లాడినారో మనందరికీ తెలుసు. అటువంటి వాడు ఈరోజు శుద్ధపూతలాగా మాట్లాడుతుంటే ఆయన గురించి మనం ఒక చర్చ పెట్టాలి. అంటే ఆయనకు అర్హత ఉందా నా గురించి, నాకు చెప్పేటువంటి నా లాయల్టీ గురించి, నా ఎక్స్పీరియన్స్ గురించి, కేసీఆర్ గారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయాలు వారు మాట్లాడాల్సింది. ఇంకొకటి కూడా ఏంటంటే అచ్చంపేటలో ఆల్రెడీ బాలరాజ్ అనే ఒక నాయకుడు ఉండగా అచ్చంపేటలో ప్రవీణ్ కుమార్ వచ్చి రాజకీయం చేపట్టడం వల్ల కూడా బాలరాజు నొచ్చుకున్నారు అనే ఒక వాదన కూడా క్వశ్చనే లేదు. అచ్చంపేట అంటే గువ్వల బాలరాజ్, గువ్వల బాలరాజ్ అంటే అచ్చంపేట అనే పద్ధతిలో ప్రజలు నన్ను ఆశీర్వదించారు. నేను ఒక్కరిని మాట్లాడితే ఏం రీసౌండ్ వస్తుంది, నేను ఒక్కరిని మాట్లాడితే ఎంత ప్రచారం జరుగుతుంది. కానీ అచ్చంపేట ప్రజలు మాత్రం గువ్వల బాలరాజ్ మా ఎమ్మెల్యే అని కాలర్ ఎగిరేసుకొని పలు సందర్భాల్లో యువత కానీ, మహిళలు కానీ, నా చెల్లెలు కానీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి గువ్వల బాలరాజ్కు అచ్చంపేటకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ఓడగొట్టారు కూడా కదా. ఎవరు ఓడగొట్టినారు? అదే అంటున్నా కదా, ఇది ప్రజాస్వామ్యం బాస్. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో గురించి ఓడగొట్టినరని వాళ్ళని నేను శత్రువులలా చూస్తాను. కోల్పోవడం వల్లనే ఈ ఓటమి ఏదైనా ఉండొచ్చు. నా పైన నమ్మకం కోల్పోయినరా, ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయినరా, ఏ రకమైనటువంటి విరక్తి వచ్చింది వాళ్ళకి అనేది తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు నేను ఓడిపోయిన 3, 4, 6 నెలల లోపలనే మేము తప్పు చేసినాం, ఎవరి మీద కోపం ఉండొచ్చో, కానీ మీరైతే ఓడిపోయినారు, మీరైతే బలిపశువు అయినరని నా పైన చాలా సింపతి చూపిస్తూ నన్ను ధైర్యపరుస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. అటువంటి వాళ్ళు నన్ను ఓడించిందని నేను ఎట్లా అనుకుంటా? ఏం నేను మంత్రిగా ఉండి వైఫల్యం చెందినా, లేకుంటే ఏ ఇతర నియోజకవర్గాల కంటే నేను నా నియోజకవర్గాన్ని తక్కువ అభివృద్ధి చేసినా? నేను ఈరోజు అంటున్నా, నాకు ఆ కన్విక్షన్ ఉంది కాబట్టి నేను ప్రాజెక్టును సాధించి కూడా పురోగతి సాధించలేకపోయినా, ముందు తీసుకోపోలేకపోయినా నేను తెలిసేటట్టు చేరే ప్రయత్నం చేస్తున్నా ప్రజలకు. అంటే రియాలిటీని ప్రజలు ఈరోజు కాకుండా రేపు అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రజలకు నేను విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం. వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా మీ ఓటమి కారణం? అక్కడ ఎవరి వైఫల్యం అనేది, ఒకవేళ నేను ఒక్కనే ఓడిపోతేనేమో నా వైఫల్యం అనుకోవచ్చు. కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు కదా, అంటే నా ఇమేజ్ వల్ల కేసీఆర్ గెలుస్తారా? గెలవరు. అది అర్థం చేసుకోండి లాజిక్. నేను ఎందుకంటే నాకు ఒక లాయల్టీ, అంటే ఒక గౌరవం, ఒక కృతజ్ఞత ఉంటుంది కాబట్టి నేను అనే నిరంజన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి అన్నారు. మీరు నీళ్ల గురించి పదే ప్రస్తావిస్తున్నారు. నిరంజన్ రెడ్డి నీళ్ల మంత్రి అని ఆయనకైనా కూడా ప్రచారం చేసుకున్నాడు. సో ఆ నీళ్లు రాకపోవడానికి కారణం నిరంజన్ రెడ్డా, లేకపోతే అధిష్టానమా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల కారణమా? ఇంకా కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఇంకోసారి మాట్లాడదాం, ఇప్పటికే చాలా సమయం అయింది. వనపర్తిలో ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ గారు ఒక మంత్రి దగ్గరికి ఓడిపోయిన వ్యక్తిని వైస్ చైర్మన్ చేసిండ్రు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసిండ్రు. ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి చాలాసార్లు వెళ్ళిండ్రు. మొదటి పర్యాయం. రెండవ పర్యాయం మంత్రి చేసిన తర్వాత చాలాసార్లు వెళ్ళిండు. ముఖ్యమంత్రిగా ఎన్నికల బహిరంగ సభకు తప్పిస్తే ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు అచ్చంపేటకు రాలేరు. మళ్ళీ ఏమనాలి దీన్ని మనం? కాబట్టి మనం మాట్లాడాలంటే చాలా విషయాలు వస్తాయి. వారు మాట్లాడినంత వరకు నాకేం అభ్యంతరం లేదు. వారు మాట్లాడితే ఎట్లా దిగుతాయో, బుల్లెట్లు ఎట్లా దిగుతాయో మీరు తర్వాత చూస్తారు. ఓకే, ఒక ఫైర్ కౌంటర్ అనేది సిద్ధంగా ఉంది. ఫైర్ కౌంటర్ కాదు, ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఓకే, సో రేపు భవిష్యత్తులో గువ్వల బాలరాజు గారు నాగర్ కర్నూలు ఎంపీగా వెళ్ళే అవకాశం ఉందా? అచ్చంపేటకే పరిమితమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు కాదు, నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడండి. నా నుంచి వచ్చేటువంటి మాట ఒకటే, అచ్చంపేట ఒక్కసారి నేను ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నా, గెలిచిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా. నా అదృష్టం అది, నా పల్లె ప్రజల ఆశీర్వాదం వల్ల. ఇప్పుడు గెలవాల్సింది కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలవాలి. ఓకే, ప్రజలను గెలిపించడం కోసం ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీని గెలిపిస్తే ప్రజలు గెలుస్తారనే విశ్వాసం నాకుంది. బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా, బీజేపీ పార్టీని అధికారంలోకి, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా నేను పనిచేస్తా తప్ప, నేను ఎంపీ కావాలన్నా, నేను ఎమ్మెల్యే కావాలన్నా ఇదేంది రీజనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరినో లోపరుచుకోవడం వల్ల, ఎవరినో మెప్పించడం వల్ల టికెట్లు వస్తాయనేది ఒక భ్రమ. పని విధానాన్ని బట్టి అవకాశం. పెద్ద రీజనల్ పార్టీయా, దేశానికి రక్షణ ఇస్తున్నటువంటి పార్టీయా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు విశ్వాసం ఉంది. కాబట్టి దేశానికి రక్షగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నా ఆశయాలను కూడా రక్షిస్తుందనే విశ్వాసంతో ముందుకు పోతుంది తప్ప, నన్ను ఎంపీ ఇవ్వండి, ఎమ్మెల్యే ఇవ్వండి అని నేను ఎప్పుడు కోరను. అవసరమై కంటెస్ట్ చేయండి అని అంటే కంటెస్ట్ చేయడానికి కూడా వెనకడిగేసేది ఉండదు.
థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు, చాలా సమయం కేటాయించారు. ఇది ఈరోజు గువ్వల బాలరాజు గారి మనోగతం. సో ప్రజలను గెలిపించడానికి నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరాను. భారత్ గెలవడం అంటే ప్రజలు గెలవడం, ప్రజల గెలుపు కోసం ఇకపై పనిచేస్తానంటున్నారు. నిజంగా ఆయన ఆశయం నెరవేరాలి అని మనం ఆకాంక్షిద్దాం. భవిష్యత్తులో ఆయన కూడా భారత్లో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళా మరొక అతిథితోటి మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.